కొద్ది సమయం దేవుని యొక్క వాక్యంలో నుంచి ఆయన మనతో చెప్పే ప్రతి ఒక్క ఆలోచనను గ్రహించడానికి మన హృదయాలను తెరుచుకొని వాక్యమును వినడానికి సిద్ధపరచబడదాం పిల్లారా. మన సాక్ష్యం గురించి మనం నేర్చుకుంటున్నాం. మన క్రియలు మన గురించి ఎలాంటి సాక్ష్యం ఇస్తున్నాయి. మీతో మాట్లాడేవారు మిమ్మల్ని చూసినప్పుడు క్రైస్తవులు అంటున్నారా? మీరు చెప్తే తప్ప క్రైస్తవులను తెలుసుకోలేకపోతున్నారా? మరి కొన్ని సందర్భాలలో మన క్రైస్తవ్యాన్ని మనం చూపించేటువంటి పద్ధతిలో కొంచెం వాళ్ళు మేము అలా అనుకోలేదు, మీరేంటి ఇలా ఉన్నారు, వాళ్ళకన్నా మీరు ఎందుకు భిన్నంగా ఉన్నారు అని అనుకుంటున్నారా? పరీక్షించుకుని వాటి లోపల దేవుని యొక్క మాటకు తగిన రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకోవటానికి ప్రయత్నం చేద్దాం పిల్లారా. యెషయా గ్రంథము 3వ అధ్యాయము 8-9 వచనాలను మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 3వ అధ్యాయం, ఐజయా చాప్టర్ 3 వర్స్ 8 and 9. 8 మరియు 9 వచనాలు. యెరూషలేము పాడైపోయెను, యూదా నాశనమాయెను, యెహోవా మహిమగల దృష్టికి తిరుగుబాటు చేయునంతగా తిరుగుబాటు చేయనంతగా వారి మాటలు వారి క్రియలను ఆయనకు ప్రతికూలంగా ఉన్నవి. వారి మాటలు అలాగే వారి క్రియలు ఆయనకి ఏమై ఉన్నాయి? అంటే నేను పలానా వానికి సంబంధించిన వాణిని అని నేను చెప్పాను అని అంటే నా క్రియలు నా మాటలు కూడా ఎలా ఉండాలి? ఆయనకు సంబంధించినట్లుగా నా జీవితం కనపడాలి. ఈ లోకంలో చాలామంది చాలా రకాల విశ్వాసాలను లేక మత విశ్వాసాలను వెంబడించేటప్పుడు వారు మేము పలానా వానికి సంబంధించిన వారము అని అంటే దానికి తగ్గట్టుగా ఆ పనులు ఉంటేనే అవును మీరు అన్నది ఒకటే, మీరు చేసింది ఒకటే, మీరు చూపించింది ఒకటే, మీరు చెప్పింది ఒకటే అని నమ్మగలుగుతాం. ఒకవేళ అదే లేదనుకోండి, నీవేదో తేడాగా ఉన్నావని ఆ మాట చెప్తాం. మరి కొంతమంది విశ్వాసాలను మనం చూసినప్పుడు లవ్ ఆల్ సర్వ్ ఆల్ అని ఆటోలో కథలు రాసి ఉంటాయి. అందరినీ ప్రేమించండి, అందరికీ ఏం చేయాలని? సహాయం చేయండి. వాళ్ళకి మీరు ఏదో ఒక విధంగా వారికి మీరు ఉదారత కలిగి ఉండండి అని చెప్పేటువంటి మాట. నిజానికి వాళ్ళు మీరు చూస్తే బస్ స్టాపుల్లో మంచి తీవ్రమైన ఎండల్లో వారు ఆ స్లోగన్ ధరించుకుని వారు మజ్జిగ సప్లై చేస్తూ ఉంటారు, మంచినీరు సప్లై చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎందుకు ఆ విషయంలోనంటే మేము పలానా వారికి సంబంధించింది వాళ్ళము, ఆయన చెప్పారు, ఆయన పనిని మేము కూడా కొనసాగిస్తున్నామని చెప్పుకునేటువంటి వారం. మరి యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నిన్ను వలే అది తప్ప మనం మిగిలినవన్నీ చేస్తాం. అంటే మనం ఎవరికి సంబంధించిన వారమి? అది డౌట్ వస్తుంది వాళ్ళకి. ఏంటి మీ దేవుడు అలాగే చెప్పాడా అని అడుగుతూ ఉంటారు మనల్ని. ఎందుకు? మీ క్రియలు దేవునికే వ్యతిరేకమైన క్రియలు అవుతున్నాయి. వినేది చక్కటి మాట, చెప్పుకునేవి చదువుకునేవి చక్కటి ఉత్తమమైన మాట, చేసేవి నీకు నచ్చిన బాట. ఎక్కడ దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు మనం చేస్తున్నామట. 9వ వచనం, వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యం ఇచ్చును. మళ్ళీ చదవండి. వారి ముఖ లక్షణమే. మీ బైబిల్లో ఆ మాట ఉందో లేదు చూడండి. వారి యొక్క ముఖ లక్షణము అంటే ఏంటి? ఇంకా ఫేస్ ఎక్స్ప్రెషన్స్, ఇంకా చూసే చూపులు వండర్ఫుల్, ఇంకా ఫీలింగ్స్, ఫేస్లో నుంచి పలికించే ఫీలింగ్స్, ఇంకా వారి ముఖ లక్షణము వారి మీద సాక్ష్యం ఇచ్చును. నీ ముఖము ఎదుటి వారికి ఏం సాక్ష్యం ఇస్తుంది? ఒక ఆయన అడిగాడు, పాస్టర్ గారు బొట్టు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అని. ఈ ధర్మ సందేహాలు ఉన్నాయే. పాపం ఇంతకు మునుపు రేడియోలో ఒక పెద్ద ఆయన చెప్పేవాడు, ఆయన చనిపోయారు, ఉషశ్రీ గారి సమాధానాలని యూట్యూబ్లో వెతికితే దొరుకుతాయి. ధర్మ సందేహాలని తీర్చేవాడు ఆయన. అలా క్రైస్తవ ధర్మ సందేహాలు తీర్చేవాళ్ళు ఎవరు లేరు మనకి. అందుకని బైబిల్ అలా చెప్పలే. బైబిల్ ఉన్నది ఫాలో అవ్వమన్నాడు, దానికి భాష్యాలు చెప్పడానికి లేదు. అయితే సందర్భం వచ్చినప్పుడు ఆయన ఒక మాట అడిగితే నేను ఈ మాట చూపించాను. ఏమండి, నీ ముఖము కడుపులో నుంచి, తల్లి కడుపులో నుంచి చీల్చుకుని నువ్వు బయటకు వచ్చినప్పుడు ఎలా ఉండేదో వెళ్ళిపోయేటప్పుడు కూడా నువ్వు అలాగే ఉండాలనేది దేవుని యొక్క మాట. ఆ మాట యొక్క పూర్తి విలువ ఏంటి అని అంటే, నేను కడుపులో నుంచి బయటకు వచ్చినప్పుడు నా ముఖం మీద కానీ, నా కనులకు కానీ, నా మూతికి కానీ, నా చెవులకు కానీ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. నేను ఎలా వచ్చానో తిరిగి అలాగే వెళ్ళిపోతాను. నేను దిగంబరుడిగా వచ్చి నేను దిగంబరుడిగా వెళ్ళిపోతానని యోబు మాట్లాడతాడు. అంటే ఒక మనిషి జీవితం ఎదుటిలో నుంచి చూచినప్పుడు ఆ చూచుచున్న వ్యక్తికి ఏ రకమైన సంబంధాన్ని మనము చూపించగలుగుతున్నామో అనే విషయాన్ని ఆధారపడి ఉంటుంది. ఒకసారి ఆలోచిస్తే మరి కల్తీ చేయడం అంటే ఏంటి? ఉన్నదాన్ని, ఒరిజినల్ని ఇంకా దేంతోనో కలిపితే కల్తీ అవుతుంది. అంతేనా? తీసేస్తేనా? యాడ్ చేస్తేనే కలిపితేనే కలిపితే అది. సో ఇప్పుడు మన శరీరానికి ఉన్నటువంటి ఒరిజినల్ ఫేస్ని బొట్టు పెడితే ఏమవుతుంది? కల్తీ అవుతుందా లేదా? ఏమనిపిస్తుంది మీకు? నేను కాలేజీలో చదువుతునేటప్పుడు మా దగ్గర చంద్రశేఖర్ అని ఒక తమ్ముడు, ఫ్రెండ్, క్లాస్మేట్, వాడు నల్ల బట్టలు వేసుకుని మాలేసుకుని వస్తే
వాడిని చూసి అందరూ కూడా సోమశరణం అంటే అందరూ ఆడికి దండం పెడుతున్నారు, నేనే వేసాను. నా కల్తీ ఏంటి? నా తల మీద ఆ బంతిపూలు రేకలు వేసుకోవాలని, ఆ చామంతి పూలు రేకలు వేసుకోవాలని అది ఆశ. అందరూ ఇలా అంటుంటే ఉత్తప్పుడు ఎవడని పట్టించుకుంటాడు మనల్ని, అప్పుడే పట్టించుకునేది. సో ఎలాగో ఒకలాగా గుర్తింపు పడచ్చలే అన్నది పెట్టగానే ఆ తర్వాత వచ్చేసిన తర్వాత కొంచెం పొడవు పెట్టారు, పొడవు బీహార్ వాళ్ళు పెట్టినట్టు. ఎందుకు? కల్తీలో గుర్తింపులో నా భక్తిలో వాళ్ళందరూ ఏమన్నారంటే అయ్యి బాబోయ్ చాలా భక్తిగా ఉంటాడు ఆ కుర్రోడు. నిజమేనా? కల్తీ. మనం కూడా ఏంటి, ఒరిజినల్గా ఉండేదాన్ని కొంచెం మ్యానిపులేట్ చేసుకోవడానికి, కొంచెం మోసం చేసుకోవడానికి ఇక్కడ ఒకటి తగిలించుకుంటాం, ఇంకెక్కడొకటి తగిలించుకుంటాం, రకరకాలు తగిలించుకుంటాం. ఇవి వెనకనే మనకి అవతల వ్యక్తులతో మనకి ఏ రకమైన ఫీలింగ్ కలుగుద్ది? నీ ముఖము నీవు వెంబడిస్తున్న దేవుని గురించి సాక్ష్యం అవ్వాలి. అయ్యిందా ఎప్పుడైనా మన ముఖం? ఎప్పుడైనా? చాలాసార్లు అన్నా, దేవా నువ్వు చాలా మంచోడు, దేవా నువ్వు ఇలాంటోడు ప్రభు, నువ్వు ఇలాంటోడు ప్రభు. నీ ముఖం చిట్లించాల్సిన పని ఏంటి దేవుడి గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు? కొన్ని మాటలు మాట్లాడేటప్పుడు అవతల మొక్కలతో ఎలా మాట్లాడుతుంటాం? ముఖం తిప్పి మాట్లాడతాం. నీ ముఖం సాక్ష్యం ఇవ్వదా? నేను మాట్లాడాలంటే నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడాలి. స్ట్రైట్ వే లుక్ ఇన్ టు ద ఐస్, ఐ కాంటాక్ట్ అంటారు. స్పష్టంగా మనిషితో మనిషి మాట్లాడాల్సి వచ్చినప్పుడు కన్నులు పెట్టాల్సిందే. కానీ అలా చూడటం మనకి అంతా భయం వేస్తుంది. కొన్ని రకాల తేడాలు. నీ ముఖము దేవుని గురించి సాక్ష్యం ఇవ్వాలి, నీ ముఖ కవళికలు దేవుని గురించి సాక్ష్యం ఇవ్వాలి. నీ ముఖములో నుంచి నీ చూపులు, నీ ముఖములో నుంచి నువ్వు మాట్లాడే భాషలు ఎదుటి వ్యక్తికి దేవుని గురించినటువంటి వర్తమానం పంపించగలగాలి. ఎప్పుడు పంపిస్తావు? కొంతమందిని మీరు జాలిగా చూడాల్సి వచ్చినప్పుడు ఎలా చూస్తారు చెప్పండి? ఎంత కోపమన్నా ఒకసారి మీ ఫేస్ మారిపోద్ది. మీ కళ్ళల్లో నుంచి ఆ కరుణారసం ఏది ఆ యాక్టింగ్ స్టూడియోలో నేర్పించినట్టు టక్కన మళ్ళీ మౌళ్ళలోకి వచ్చేసి మారిపోతామే. ఎందుకు? ఆ కరుణ రసాన్ని ఒలికిచ్చేస్తాం. అయ్యో, రకరకాల ఫీలింగ్స్. అంటే నీ ముఖము, నీ ముఖ కవళికలు నీ కుటుంబంలో నుంచి, నీ సంఘంలో నుంచి, నీ జనంలో మధ్యలో నుంచి సాక్ష్యంగా మారాలి. చాలా సందర్భాల్లో వాటిని మనం దాచేస్తున్నాం, కప్పేస్తున్నాం. యేసు ప్రభు వారు ప్రతి దాన్ని పరీక్షిస్తున్నారని ఇక్కడ 9వ వచనంలో చెప్పాడు. వారు తమ పాపములు మరుగు చెయ్యక సొదొమ వారి వలె దాన్ని బయలుపరచుదురు. సొదొమ వారు ఎలాంటి విషయాలు బయలుపరిచారో వీళ్ళు కూడా అలాగే ఏం చేస్తున్నారంట? పాపాన్ని బయలుపరుస్తున్నారంట. మీరు బయటికి ఒప్పుకోలేకపోయినా అక్కడక్కడ ఆయా ప్రదేశాలలో సొదొమ గొమొర్రా వాళ్ళు చేసిన పనులు మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చేయాల్సిన అవసరత అనిపించిందా? చెయ్యాలని ప్రయత్నం ఎప్పుడైనా చేశారా? ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? సొదొమ గొమొర్రాలాగంటే వాళ్ళు ఎలా బయలుపరిచారో తెలుసా? వాళ్ళ కోరికను యథార్థంగా, ఎవడికి భయపడకుండా, ఎవరేమనుకున్నా సంబంధం లేకుండా, ఎవరు వచ్చారు అని కూడా చూడకుండా వాళ్ళ తమ కోరికను నిర్ద్వందంగా భయంగా ఒప్పుకున్నారు. చూడండి అక్కడ ఒకసారి వద్దాం. ఎక్కడ ఆ రకమైనటువంటి తప్పుడు పని వాళ్ళు చేసినటువంటి పని ఉందో చూడండి ఒకసారి. 19వ అధ్యాయము ఆదికాండము. అసలు ఇలాంటి తప్పుడు పనులు మనలో బాహాటంగా, అస్సలు భయపడకుండా, అస్సలు సిగ్గు లేకుండా, అస్సలు ఏ విషయంలో కూడా ఆలోచన చేయకుండా చేసే తప్పుడు పనులు ఎంతమందిని చేస్తున్నామో చూడండి. ఇక్కడ 19వ అధ్యాయంలో దేవదూతలు వచ్చారు, లోతుకు చెప్పారు, బాబు మనలోంచి తీసుకెళ్ళరా అని చెప్పారు. ఇక్కడ 9వ వచనంలోకి రండి. ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు గనుక వారిని మీరేమీ చేయకూడదని చెప్పినప్పుడు, అసలు ఏం చేస్తారో తెలియాలి అసలు వాళ్ళకి. ఏమీ చెయ్యదు బాబు అని చెప్పారు. వారు నీవు అవతలికి పొమ్మనిరి, మరియు వారు వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా నుండ చూచుచున్నాడు కాగా వారికంటే నీకు ఎక్కువ కీడు చేసేదమని చెప్పి లోతు అను మనుషుని మీద దొమ్మిగా పడి తలుపులు పగలగొట్టుటకు సమీపించిరి. అసలు వాళ్ళకి ఎవరైనా మంచి చెప్తున్నారు అని అంటే అనవసరం అనుకునేటువంటి ఫీలింగ్. దేవుని ఎదుటి కూడా మనకు సంబంధం లేదు, చెప్తే చెప్తారులే. చాలామంది ఉపన్యాసాలు వింటారు, ఉపదేశాలు వింటారు, కానీ అలాగే చెప్తారు, అన్నీ చేస్తామేంటి అనుకోము మనం. ఇదే బ్యాచ్ అనమాట. అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ ఎదుకు తీసుకొని తలుపు వేసిరి. అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గర ఉన్న వారికి కనుమొబ్బు కలుపు చేయగా వారు ద్వారం కనుగొనలేక విసిగిరి. ఏంటి ప్రాబ్లము? అక్కడ ఉంది ఇప్పుడు 12. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరెవరున్నారు? నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను, ఈ ఊరిలో నీ కలిగిన వారందరినీ వెలుపలికి తీసుకొని రమ్ము, మేము ఈ చోట నాశనం చేయవచ్చితిమి. వారిని గూర్చి
గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను, దాన్ని నాశనం చేయుటకు యెహోవా మమ్మను పంపెనని చెప్పగా లోతు బయటకు వెళ్ళి ఏం చేశాడో చూడండి. తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్న తన అల్లులతో మాట్లాడి, లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనం చేయబోచున్నాడని చెప్పెను. అయితే అతడు తమ అల్లుల దృష్టికి ఎగతాళి చేయువాని వలె నుండెను. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడున్న నీ 2 కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పిరి. అతడు తడువు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికర పడుట వలన ఆ మనుషులు అతని భార్య చేతిని అతని 2 కుమార్తెల చేతులు పట్టుకొని వెలుపలకు తీసుకొని వచ్చి ఆ ఊరు బయట నుంచిరి. ఎందుకు ఈ పని చేయాల్సి వచ్చిందో తెలుసా? వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? వాళ్ళని వ్యభిచారం చేయాలనుకుంటున్నారు, వారితో తప్పు చేయాలనుకుంటున్నారు, వారి కోరికను తీర్చుకోవటానికి ఆ మనుషుల్ని వాడుకుందాం అనుకుంటున్నారు. ఆఖరికి లోతు అంటున్నాడు, అయ్యా ఇదిగో ఇప్పటి వరకు పరపురుషులు నెరగని నా పిల్లలు ఉన్నారు, అవసరమైతే నా పిల్లల్ని మీరు వాడుకోండి తప్ప నా ఇంటికి వచ్చిన అతిథులు ముట్టుకోకండి అని బతిలాడుతుంటే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? తోసి పడేసి, ఎవడోరా నువ్వు మాకు చెప్పేది, మాకు కావాల్సింది ఎవరితో అయితే ఉందో వాళ్ళతో మేము ఆనందిస్తాం, వాళ్ళతో మేము అనుభవిస్తాం, వాళ్ళతో మేము సుఖపడతాం, మేమేమైనా చేసుకుంటాం, నువ్వు వీకేంటి సంబంధం అని చెప్పి తోసేస్తున్నారు. అంటే నీతి బాహ్యమైనటువంటి క్రియలు సొదొమ గొమొర్రా వారు చేసినటువంటి 3 ప్రధానమైన పాపాలు. 1 వ్యభిచారం, 2 పశువులతో వ్యభిచారం, 3 ఎవరికీ భయపడక ఆ ప్రదేశం అంతటిని విగ్రహాలతో వ్యభిచారానికి వారు ప్రేరేపించబడ్డారు. విగ్రహము, బంధువు, అన్యుడు ఎవరిని చూడకుండా వావి వరసలు లేని వ్యభిచారానికి ఆ పట్టణం అంతా కూడా దారుణంగా తెగించబడిందనంట. చాలాసార్లు మనం కొన్ని తప్పులు చెయ్యం, కానీ ఆ తప్పులు చేసే వాళ్ళని చూసి ప్రోత్సహిస్తాం. వీ మే నాట్ కామెంట్ బట్ వీ ఎంకరేజ్. చెప్తూ ఉంటాం, అవసరమైతే ఫోన్లు ఇవ్వడం, అవసరమైతే ఇక్కడ వార్త తీసుకెళ్ళి అక్కడ చెప్పడం, అవసరమైతే వాళ్ళకి వీళ్ళకి మధ్యవర్తిగా ఉండడానికి ప్రయత్నం చేయటం. ఇటువంటివన్నీ దేవుడు నిన్ను చూసి నీతిబాహ్యమైన క్రియగా చూస్తాడు, నిన్ను విడిచిపెట్టాడు. నీ క్రియలకు ప్రతిఫలం నువ్వు ఖచ్చితంగా అనుభవిస్తావు. ఆ అనుభవించేటువంటి పరిస్థితి రేపటిదేనా నీ బిడ్డల విషయంలో నువ్వు ఏడవకుండా ఉండేలాగా ఈరోజు నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండడానికి ప్రయత్నం చేయండి. మరికొంతమంది చేసేటువంటి తప్పుడు పనులు ఏంటంటే, దే మే నాట్ హ్యావ్ ద డైరెక్ట్ కాంటాక్ట్, శారీరకమైనటువంటి సంపర్కాన్ని కలిగి ఉండరు, కానీ మాటలతో వారు ఆల్మోస్ట్ శారీరకమైన సంపర్కం కలిగించేటువంటి మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. వారి ఉత్తేజితం కలిగించుకోవటానికి, రంజింప చేసుకోవటానికి, రెచ్చగొట్టుకోవటానికి అనవసరమైనటువంటి చెత్త పదాలను, బూతు పదాలను వాడుకుంటూ వ్యక్తులతో మాట్లాడేటప్పుడు దాన్ని బైబిల్ చెప్తుంది సరసోక్తులు అని అంటుంది. సరసాన్ని మరదలు, బావా, బావా ఏంటి ఇది, ఇక్కడ ఉన్నావా, అక్కడ ఉన్నావా, రమ్మంటావా, చూడమంటావా, అది నీ లోపల పాపం కలిగించకపోవచ్చు, కానీ వినేవారికి చెడ్డ ఉద్దేశాన్ని కలిగిస్తూ ఉంటుంది. దానికి నీ వయసును బట్టి అయినా నువ్వు గౌరవించుకోవాలి, నీ పిల్లల పెంపకాన్ని బట్టి గౌరవించాలి, నీ ఎదుట ఉన్న భర్తను బట్టి, నీ సమాజాన్ని బట్టి, ముఖ్యులు నీ దేవుని బట్టి నువ్వు ఎక్కువ భయపడాలి. అలాంటిది భయపడకుండా చాలా సందర్భాలలో మనము వావి వరసలను దాటి మాట్లాడేటువంటి ఏ మాట అయినా సరే దేవుని ఎదుట గ్రహించదగిన పాపంగా చూస్తున్నాడు. ఆయన ఖచ్చితంగా మనల్ని ఖండిస్తున్నాడు. అలాంటి తప్పు నీతి బాహ్యమైనటువంటి సొదొమ గొమొర్రా అన్నటువంటి ప్రజలు వాళ్ళు చేశారట. అలాంటి పనులు మీరు చేసినట్లయితే జాగ్రత్త అని ఆయన హెచ్చరిస్తా ఉన్నాడు. అంతేకాదు, చదువుదాం యెషయా గ్రంథంలో 3వ అధ్యాయం 9వ వచనం. తమకు తామే వారు కీడు చేసుకుని ఉన్నారు, వారికి శ్రమ. కొన్ని పనులు చేసేటప్పుడు ఎవరికెవరు కీడు చేసుకున్నారు? వీళ్ళు సెల్ఫ్, వాళ్ళే కీడు చేసుకుంటున్నారు. నీకు నువ్వే కీడు చేసుకునే చాలా తప్పుడు పనులు చేస్తున్నావు. ఈరోజు నీ క్రియల విషయంలో నువ్వు ఆలోచించుకోవాల్సింది మొదటిది, నేను ఈ పని చేసినప్పుడు నా దేవుని నామానికి మహిమ వస్తుందా లేదా? ఫస్ట్ నువ్వు ఆలోచించాలి. 2, అది నువ్వు ఏం చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఏమి విన్నా, ఏమి తిన్నా, ఏమి తాగినా, ఏమి కూర్చున్నా, ఏం మాట్లాడినా, ప్రతిసారి నీ మనస్సులో ఈ పద్ధతి లేక ఈ పని ద్వారా నేను నా దేవునికి మహిమిస్తానా, నేనేమైనా దొంగిలిస్తానా, లేక దేవునికి ఏమైనా బాధ కలిగించే పని జరుగుద్దా, అపవాది క్రియ ఏమైనా జరుగుతుందా అని పరీక్షించుకోవాలి. 2వదిగా, మనం చేసేటువంటి ప్రతి పనుల్లో కూడా నేను చేసిన తర్వాత అది ఇతరులకు మాదిరిగా ఉంటుందా లేదా అని పరీక్షించుకోవాలి. ఇట్స్ ఎగ్జాంపులరీయా కాదా? కొన్నిసార్లు కొన్ని పనులు మనం చేస్తాం, ఇతరులు మనల్ని వెంబడించేవి కావు. వాళ్ళ ఎట్టి పరిస్థితులను వాళ్ళు వెంబడించలేరు, ఎందుకంటే కొన్ని తప్పుడు పనులు అవి. బాబోయ్ వాళ్ళు చేసినట్టు మనం చేయలేమండి అనేలాగా చేస్తాం, అది గొప్ప అనుకుంటాం. చాలా ఆర్భాటంగా చేస్తాం, చాలా గొప్పగా చేస్తాం, చాలా ఖర్చుతో చేస్తాం, చాలా విరివిగా చేస్తాం, చాలా లావిష్గా దూబరాగా చేస్తాం. కొన్ని పనులు మనం చేసేటప్పుడు అక్కడ మన స్థాయి, మన అంతస్తు, మన స్తోమత, మన గొప్పతనం, మన మర్యాద, మన రాచరికపు పద్ధతులు చేయాలని అనుకుంటాం.
కానీ దాని వెనక దేవుని ఉద్దేశమా కాదా అని పూర్తిగా పక్కకు పెట్టి మరి ఆ మాత్రం ఉండకపోతే ఎలాగా, ఆ మాత్రం చేయకపోతే ఎలాగా, ఆ మాత్రం చూడకపోతే ఎలాగా అని మనం సమర్థించుకుంటాం. కానీ దేవుడు అలాంటి విషయాలను సమర్థించే ఒప్పుకోడు. అలాంటి పనులు చేయడానికి ఇష్టం లేదు. నువ్వే బుద్ధిహీనమైన క్రియలు చేసి నీకు నువ్వే దేవుని ఎదుట నిలబడతావని, తమకు తామే కీడు చేసుకుని ఉన్నారు అని వారికి శ్రమ అని ఆయన చెప్తున్నాడు. నేను బుద్ధిహీనంగా చేసిన పనికి దేవుడు బాధ్యత వహిస్తాడా? తెలివి తక్కువగా చేసిన వాటికి దేవుడు బాధ్యత వహిస్తాడా? లేక నన్ను ఎవరో ప్రోత్సహించేసి నేను గనక దాన్ని చేసేస్తే దానికి కూడా దేవుడు ఏమైనా వచ్చి బాధ్యత వహిస్తాడా? లేక ఆయా ప్రదేశాలలో నేను పొరబడి తప్పు అనుకుని తొందరపడి లేక బలహీనమైన సమయంలో నేను ఆ పని చేసేస్తే దేవుడు నా విషయంలో బాధ్యత వహిస్తాడా? ఎప్పుడూ వహించడు ఈ 3 పనుల్లో. ఎందుకో తెలుసా? ఆయన ఖచ్చితంగా నీకు అందుబాటులో తన ఉపదేశాన్ని, తన జ్ఞానాన్ని పెడతాడు. నీ కన్నులు చూడమంటాయి, వాటిని వినుమంటాయి చెవులతో, వాటిని గ్రహించంటాడు శరీరంతో. అవి అలాంటి పనులు నువ్వు చేస్తే నువ్వు ఎలాగే అవుతావు చూసుకో అని నీకు ఒక వార్నింగ్ ఫోర్కాస్ట్ పెడతాడు. అయితే ఆయన చెప్పకుండా చేసే దేవుడు కాదు. మనం ఏం చేస్తామంటే పర్లేదు వాళ్ళకి అలాగైందని మనకు అవుద్దేటి, పర్వాలేదులే తగ్గిస్తాం. దేవుడు నీ క్రియలను లెక్కించినప్పుడు అవి శిక్షార్హమైన క్రియలుగా చూస్తున్నాడు. ఆ క్రియలను బట్టి దేవుడు ఆనందించేవాడు కాదు. నీ శరీరాన్ని సంపూర్ణంగా చెక్ చేశారని ఆలోచిస్తున్నాడు. మరి నీ చేతులతో, నీ ముఖాలతో ఎదుట క్రియలు చేసేటువంటి పనుల మధ్య ఎక్కడెక్కడ ఎవరెవరితో ఎలాగా మనం నుదుటి చిట్లిస్తున్నాము, ఎక్కడెక్కడ మూతి తిప్పుతున్నాము, ఎక్కడెక్కడ చేతులు విసురుతున్నాము, ఎక్కడ తల ఊచుచున్నాము, బైబిల్ అన్ని రికార్డ్ చేసిన విషయాలు ఉన్నాయి. మనం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడెక్కడ ఎవరెవరితో ఎలా ఏ పరిస్థితుల్లో మన క్రియలు ఎలా ఉంటున్నాయి ఒకసారి ఆలోచించండి. నేను ఈ శాంసన్ ఒకరోజు వచ్చి నా దగ్గర నిలబడ్డాడు. శాంసన్ నిలబడుతూ ఆయన ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. నా పక్కనే తమ్ముడు సందీప్ వచ్చి అన్నాడు, శాంసన్ యొక్క మనస్సాక్షి కానీ, శాంసన్ యొక్క ఆత్మీయ స్థితి కానీ, శాంసన్ యొక్క వాక్యానుసారమైన జీవితం కానీ గ్రహించని వాడుగా ఉన్న ఒక అదర్ పార్టీ సందీప్ అనేటువంటి వ్యక్తి వచ్చి శాంసన్ దగ్గర నూరు జారాడు అనుకోండి. ఆ క్రియ శాంసన్ నమ్ముతాడా నమ్మడా? న్యాచురల్గా నమ్ముతాడు. ఎందుకు? మూడో వ్యక్తి చెప్పింది ఎప్పుడు రుచిగానే ఉంటుంది. ఎదుటి వ్యక్తి చెప్పేది నమ్మం, ఎదుటి వ్యక్తితో మాట్లాడుకోం, ఎదుటి వ్యక్తితో కన్ఫర్మ్ చేసుకోం. మూడో మనిషి ఎప్పుడు కూడా మనకు దుర్వార్తను తీసుకొస్తాడని బైబిల్ చెప్తున్నా పట్టించుకో. ఎప్పుడైతే తను ఆ వర్తమానం ఇచ్చాడో శాంసన్ తనకు తెలియకుండానే ఆ వర్తమానాన్ని ఏం చేస్తాడు? తన హృదయంలోకి తీసుకుంటాడు. దానివల్ల అతనికి శ్రమ వస్తుంది, దానివల్ల తను తప్పుపడతాడు, దానివల్ల నమ్మాల్సిన విషయాలు నమ్మలేకపోవచ్చు, ఒప్పుకోవాల్సిన విషయాలు ఒప్పుకోలేకపోవచ్చు, విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టలేకపోవచ్చు. చాలా ధర్మమైన క్రియలు అధర్మంగా మారిపోతాయి. ఉదాహరణకు ఒక మాట చెప్తా. నేను ఒక కుటుంబాన్ని దర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సహోదరు వచ్చి చూసి అంటే నమ్మ ఇక్కడ నీళ్ల కుండి తీసుకొచ్చి చేతిలో పెట్టండి అని చెప్పింది. ఆవిడ చెప్తూ ఉండగా నేను విని అన్నాను, ఎవరమ్మా ఆవిడ అన్నాను. అనంటే మా ఇంటి మేడ మీద ఆవిడ అంది. మేడ మీద ఆవిడ కింద ఇంటికి వచ్చి మీ ఇంట్లో సామాన్ సర్దుకోవడం గురించి చెప్తుంది, ఆవిడ మీ ఇంట్లో పనిచేస్తుందా అని అడిగాను. అచ్చచ్చా భలే వాళ్ళే ఆవిడ ఓనరమ్మా అంది. సర్లే వెళ్ళిపోయి అని చెప్పి ఊరుకున్నాను. నేను లోపలికి వెళ్ళి కూర్చున్నాను. నాకు కాఫీ పెట్టించింది. కాఫీ పెట్టించాక ఆవిడ పైనుంచి సాసర పట్టుకొచ్చింది. నేను కప్పు పట్టుకుంటే ఆవిడ సాసర తీసుకొచ్చి, అది పాస్టర్ బాబు ఇంటికి వస్తే కప్పు ఒకటి ఇస్తావా? ఇది బాబు సాసర పెట్టుకో అంది. మనం ఆ రోజులు పోయాయి కదా, ఏది పోసుకుని ఫుఫులు, ఇప్పుడు అంతా డైరెక్ట్ షిప్పింగే కదా. అలా చూస్తున్నా ఏంటి ఇప్పుడు ఈ ఇంట్లోకి వచ్చి పెత్తనం చేస్తున్నారంటే చూసి ఇలా బయటకు వెళ్ళేటప్పుడు పిలిచి, ఏమమ్మా నీకు ఇందాక చెప్పాను బుద్ధి లేదు నీకు, ఇతలో కుండీ పెట్టమన్నాను కదా, ఎందుకు పెట్టలేదు? ఎక్కడ మైలు పొట్టు పెడతావు తీ అని చెప్పి తీసుకెళ్ళిపోయి పెద్ద కుండీ ఈడ్చుకుని వచ్చి తీసుకొచ్చి ఆడ పెట్టేసింది. ఆమె నేను ఒకసారి చూశానని, అమ్మ సిస్టర్ గారు ఒకసారి ఇలా రండి మీ కప్పు కాస్త ఇచ్చేస్తాను ఉండండి అని చెప్పి తాగేసి ఆవిడ చెప్పా. నీరు కుండి అక్కడ పెట్టకపోతే ఏమవుతుందమ్మా అన్నాను. లాస్ ఏంటి అని అడిగితే ఆవిడ అంది, బాబు ఇంతకు మునుపు ఇంట్లో ఖాళీ చేసిన వాళ్ళల్లా అక్కడ కుండీ పెట్టుకుని ఇల్లు కట్టుకుని వెళ్ళారు బాబు, ఈవిడ కుండీ తీసింది, ఈవిడ పాపరైపోతే అంది. ఇప్పుడు నా మాట వింటదా ఆవిడ? ఎవరు? మన సిస్టరు, కాఫీ ఇచ్చిన సిస్టరు. ఆ పాపరైపోతే ఆ భయం పట్టేసుకుంటుందా? అవతల మనిషి యొక్క మనస్సాక్షి తెలుసుకుని కదా నువ్వు ఆగాలి. అవతల మనిషి యొక్క విలువను బట్టి కదా నువ్వు మాట జారాలి. అవతల మనిషికి యువతల మనిషికి ఉన్న సంబంధాన్ని బట్టి కదా నువ్వు కొత్త మాట చూపించాలి. ఈ మనుషులు చేసే క్రియలు వాళ్ళకి శ్రమ. ఆవిడ చెప్పాను, ఇంకోసారి ఆవిడ మాట వింటే ప్రమాదం, వచ్చే ఇల్లు ఖాళీ చేశాను. ఆవిడ ఖాళీ చేయలేదు, కానీ ఆవిడ కుండి తీయనివ్వలేదు, ఈవిడ తీయలేదు. నేను మొన్న సంవత్సరం తర్వాత వెళ్తే ఆ కుండి ఉంది అక్కడ. అప్పుడు అర్థమైంది, అంతే కొంతమంది క్రియలు వాళ్ళకి వాళ్ళే. ఆవిడ అంటే పాస్టర్ గారు ఎంత వచ్చినా ఏమీ నిలబట్టలేదండి అని. మరి కుండీ పెడితే ఆవిడ ఇల్లు కొట్టుకెళ్ళిందని చెప్పింది, నువ్వు ఇప్పుడు వరకు కుండీ తీయలేదు, ఏది నిలబట్టలేదు అంటున్నావు. ఇప్పుడు ఏమంటావు? నా మాటను మొత్తం తీసేయి. ఎవడెవడు ఎక్కడెక్కడ ఇగో బీరువా ఆ మూలను పెట్టకూడదని చెప్పింది కదా, నువ్వు పెట్టు అక్కడ బీరువా.
రివర్స్లో పెట్టు. విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేయి. దేవుని సన్నిధిలో నిలబడు, మోకరించు, ఉపవసించు, చేతులెత్తు, అంగలార్చు, మొదటి జామును లేచి మొరపెట్టు, మొదలుపెట్టు, వాక్యం చదువు, దాని ప్రకారం చేసుకుని వెళ్ళు. దేవుని ఎదుట నీ క్రియలు సరిగ్గా చూసుకో. ఆవిడికి నచ్చినట్టు చేయడం మాని. మరి ఆవిడ ఊరుకోదు బాబు అని. ఒకరోజు ఊరుకోదు, 2 రోజులు ఊరుకోదు. వాగుతూ ఉంటే మా దేవుడు ఇలాగే చెప్పాడని చెప్పో, ఆ బైబిల్ ఎలాగ ఉంది అని చెప్పో. ఏమవుద్ది అప్పుడు? మూసుకుంటుందా లేదా కొద్ది రోజులకి? లేకపోతే ఖాళీ చేయమని చెప్పుద్ది. బోనస్ వెళ్ళిపో, గొడవ లేదు. దేవుని పరిపాలన కిందకి రా, ఇంటి ఓనర్ పరిపాలన కిందకి వెళ్తావు. మంచిగా ఉండడం ముఖ్యమే, అంతేగాని ఆజ్ఞలను, దేవుని యొక్క మనస్సాక్షికి వ్యతిరేకమైన క్రియలు మనం చేసి దేవుని దగ్గర శ్రమ తెచ్చుకుంటున్నారు. అలాంటి పనులు చేయవద్దు. చాలా పనులు మన ఇళ్లలో, మన పనుల్లో, చాలా విషయాలలో మనం ఇంకా రకరకాల ఆచారాలను, ఇంకా కొన్ని క్రియలను మనం చేస్తామని ఉన్నాం. ఏమండి, శుక్రవారం గోలు కత్తించుకుని ఏమవుద్ది? ఏంటో ఏమవుదా? నిజం చెప్పండి. నిజంగా నిజంగా మనకు వారాలు బాగా గుర్తుండిపోయి. ఏంటమ్మా పాపం తీసుకెళ్ళడం అనుకోవచ్చు. అమ్మ లక్ష్మీవారం పూట వాళ్ళు తీసుకెళ్తారు. ఏటవుద్ది లక్ష్మీవారం పూట? లక్ష్మీదేవి వెళ్ళిపోరు. నీ కూతుర్ని పెళ్ళి ఉంచుకో ఇంట్లో, లక్ష్మీదేవి కదా. చాలామందికి వాడి క్రియలు దేవుని ఎదుట చేస్తున్నామని తెలియ మర్చిపోతున్నారు. సమాజాన్ని చూస్తున్నారు, క్యాలెండర్లు చూస్తున్నారు. గ్రహణం రేపటి నుంచి అందరూ మళ్ళీ మూసుకుని కూర్చోవాలట ఇంట్లో. గర్భవతులు జాగ్రత్త, సాయంత్రం 4:37 అల్పాహారం తినేయాలి. ఇప్పుడు ఎవడో వాట్సాప్లో పంపాడు. అప్పుడు అనిపించింది, రారా నేను తిని చూపిస్తాను నీకు, రా ఏం చేయకూడదో చేస్తాను నేను. నా దేవుడు సూర్యుడిని చంద్రుడిని సృజించిన వాడనే జ్ఞానం నాకు లేకపోతే నేను గ్రహణాలను ఫాలో అవుతా. నా దేవుడు వాటిని అదుపులో పెట్టుకుని దాని క్రమంలో, దాని కక్షలో, దాని వేగంలో, దాని త్వరణంలో తిరగమని ఆజ్ఞాపిస్తే ఒక్కరోజు మాట మాట్లాడకుండా, ఎందుకు అని నువ్వు ప్రశ్నించినట్టు ప్రశ్నించకుండా అవి లోబడి ఉన్నాయి. అది నా దేవుని సృష్టి. భూమికి హద్దులు ఏర్పాటు చేసిన రోజు, దానికి స్పీడ్ రొటేషన్ ఏర్పాటు చేసిన రోజు, ఈ రోజు వరకు 1 డిగ్రీ కూడా తక్కువ కాకుండా తిరుగుతూ ఉంది. భూమి మీద కోట్ల రకాల జనము రకరకాల తప్పులు చేస్తున్నప్పటికీ కూడా, సముద్రానికి ఎలా ఏర్పాటు చేసినప్పుడు ఏ రోజు కూడా సముద్రం సునామీకి దేవుడు ఒప్పుకుంటే తప్ప బీచ్ దాటలా. ఎక్కడ ఎంత ఉండాలో అంత లెక్క నిలబడితే, గాలి వేగం దగ్గర నుంచి మన శరీరానికి కావాల్సినటువంటి వేడి వరకు ఆయన చూసుకుంటుంటే, నా దేవుని ఎదుట నేను తప్పు చేసే పనులు చేస్తున్నానా? నా ముఖంతో, నా శరీరంతో, నా చేతులతో, నా ఆలోచనతో, నా క్రియలతో ఎక్కడెక్కడ దేవుని విసిగిస్తున్నాను? ఎవడికి శ్రమ? నీకే శ్రమ. ఎవడెవడు చేస్తున్నాడో మీకే శ్రమ. అలాంటి పనులు చేస్తున్నాడు నీకే శ్రమ అని బైబిల్ చెప్తుంది. కాబట్టి చాలా సందర్భాలలో మనం తప్పులు చేస్తున్న విషయాలని జాగ్రత్తగా మెలకుగా ఉండి, అమ్మో ఇలాంటి పనులు చేస్తే నా దేవునికి అవమానం, ఈ పనులు చేస్తే నా దేవునికి శ్రమ, ఈ పనులు చేస్తే నా జీవితానికి అవమానం, కాబట్టి ఈ పనులు నేను చేసుకోకూడదని కొన్ని పనులను మనం పూర్తిగా వ్యతిరేకించాలి, దూరంగా ఉండాలి. అలాగని రెచ్చిపోయి మీటింగ్లు పెట్టి వివాదాలు పెట్టుకొని గొడవ చేసి మళ్ళీ అది ప్రియే, అలాంటి పనులు చేయకూడదు. చాలా జ్ఞానంగా, చురుకుగా, వేగంగా, ఆత్మీయంగా ఆ పనులు చేయడానికి మనం ఇప్పుడు కూడా సిద్ధపడాలి. యెషయా గ్రంథం 29, ఐజయా 29:15, 29వ అధ్యాయము 15వ వచనం. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయ చూచు వారికి శ్రమ. ఎక్కడ కూర్చున్న మీలో ఎవరికైనా మీరు బయటకు కనపడుతున్నాయి మీ ఆలోచనలు దాచుకుంటున్నారా? ఏంటో మీ ఆలోచనలు బయటకి కనపడుతున్నాయా? దేవునికి కనపడతాయా? కనపడవా? కనపడతాయని మీరు అనుకుంటున్నారు, కానీ బైబిల్ ఏం చెప్తుంది? మళ్ళీ చదువు. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా అంటే ఎక్కడ చేస్తావు మరి ఆలోచన దేవుడికి కనబడకుండా? ఎక్కడో దాస్తావు. రెండోయి, వీళ్ళు బయటికి క్రైస్తవులాగా ఉంటారు, లోపల ఆలోచనలు వేరు. మీకు కమెంట్ చెప్పనా? కంగారు పడకండి, ఈ బాధ ఉంటుంది మీకు. నేను ప్రార్థనలో పెట్టుకున్నాను, మీకేం తెలియదులే అంటే ఏం చేస్తున్నట్టు? నువ్వు ప్రార్థన చేస్తా, నీ ఆలోచన చెప్తున్నావా? దేవుని ఆలోచన అడుగుతున్నావా? ప్రార్థనలో పెట్టుకునే వాళ్ళందరి సంగతి చెప్పండి నాకు. మీరు దేని గురించి అయితే ప్రార్థనలో పెట్టుకుంటారో, మీరు మీ చేయాలనుకున్న ఆలోచన దేవా నువ్వు చెయ్యని చెప్తావా? దేవా నీ ఆలోచన ప్రకారం నన్ను చేయించని అడుగుతారా? ఇటు అర్థం కావట్లేదు నా భాష, మాట్లాడరేం మరి? మీరు ప్రార్థనలో పెట్టుకోండి, ప్రార్థనలో పెట్టుకున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, ప్రార్థనలో పెట్టుకుని చాలా రోజుల నుంచి ప్రేయర్లో పెట్టేసుకుంటున్నాను అని పెట్టేసుకుంటున్న వాళ్ళకి మీ ఆలోచన దేవుడికి చెప్తున్నారా? దేవా నీ ఆలోచన నా మైండ్లో పెట్టు, దాని ప్రకారం నేను చేయడానికి ఒప్పించని అడుగుతున్నారా? దేవుడు ఆలోచన కాదా, అంతా మీరు పెట్టేసుకుంటున్నారనమాట. అలాంటి వాళ్ళకి శ్రమ.
దేవుని ఆలోచన కాదు ఇది. నేను దేవునికి ఆలోచన, ప్రభువా నాకు ఎలాగైనా పర్లేదు నన్ను తీసుకెళ్ళి అన్నాం అనుకో, ప్రభు వెళ్ళాలో వద్దని అడగండి. అంతేకాని ఎలాగైనా పర్లేదు నన్ను తీసుకెళ్ళండి, అది మీ అమ్మ నాన్నతో మాట్లాడాల్సిన మాట, దేవునితో మాట్లాడాల్సిన మాట కాదు అది. ఎవరి దగ్గర ఏం మాట్లాడాలి? సర్వశక్తుడైన దేవునితో నీ జీవితం గురించి ఒక అభిప్రాయం కలిగి ఉన్నాడు ఆయన. ఒక ప్రదేశంలో నీ ద్వారా తన నామాన్ని మహింపరచుకోవాలనుకుంటున్నాడు. ఆ ప్రదేశంలో నిన్ను చూపించి ఇదిగో నా బిడ్డని చెప్పాలనుకుంటున్నాడు. అక్కడ నువ్వేమో ఆయన బిడ్డగా కాకుండా నువ్వు మీ ఇంట్లో వాళ్ళ బిడ్డగానే బయటికి రావాలనుకుంటే శ్రమ నువ్వు ఫేస్ చేస్తావు. మేబీ కార్యం జరిగిపోద్ది, కానీ ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ గాడ్. గుర్తుపెట్టుకోండి, అది దేవుని నుంచి కాదు. నీ స్వభీష్టాన్ని సిగ్గుపరచలేక దేవుడు వదులుతాడు. నిన్ను సిగ్గుపరిస్తే అక్కడ ఆయన నామానికి అవమానం కలుగుద్ది కాబట్టి ఒప్పుకోవాల్సి వస్తుంది. నిజానికి దేవుని ఆలోచన వేరు. నీ ఆలోచనను సైతం దేవునికి మరుగు చూచేవారికి పరిస్థితుల శ్రమ. నేను నిన్న ఒక సంఘటన కుటుంబంలో జరిగినప్పుడు నాకు చాలా నవ్వు వచ్చింది. ఆమె సిస్టర్ గారు వచ్చారు, అమ్మ వెళ్తారా అని అడిగితే నేను వెళ్ళను అన్నారు ఆవిడ. నేను వెళ్ళనండి అంది. వాళ్ళ బాబు వచ్చి అడిగాడు, అమ్మ వెళ్తారా అంటే నేను ఎందుకు వెళ్తాను, నిన్ను వదిలేసే వెళ్ళనరా అంది. ఇంకొకరు ఎవరో వచ్చి అడిగారు, అమ్మ అమ్మగారు వెళ్తారా అనుకుంటున్నారు మీ గురించి అంటే, ఆడాడు బుద్ధి లేనోడు ఆడిగా డూబ్ డూబ్ డాబ్ 4 మాటలు కూడా చేసింది. ఆ తర్వాత వాళ్ళు రాగానే బ్యాగ్ సర్దుకు వెళ్ళిపోయింది. ఆలోచన ఎవరికి మరుగు చేసింది? ఇప్పుడు ఇక్కడ అడిగిన ముగ్గురికి మార్చేసింది. ప్రార్థన చేస్తుంటే అవును ప్రభువా, ఎవరు సొత్తారు ప్రభువా, నువ్వు ఉన్నావు ప్రభువా. అక్కడికి వెళ్ళగానే టప్పని ఎందుకు జారింది? దేవునికి మరుగు చేసి తనకు కావలసిన విషయాలు కావలసిన రీతిగా జరుగుతున్నప్పుడు దాని వైపు తిరిగిపోవటం నీకు శ్రమ. ఆ క్రియలు దేవుని ఎదుట మరుగు చేసే క్రియలు చేయకండి, దేవుని ఎదుట తప్పు చేసే పనులు చేయకండి. చిచ్చి దానింటికి ఆవిడ వెళ్తాడు ముందు మాటలో. చిచ్చి చిచ్చి ఈ బాధం బాగా ఉంటుంది కదా, అది కుక్కలను అన్నట్టే. చిచ్చి చిచ్చి అన్నాం, వెళ్ళి అది చేయడం. ఏం చేస్తాం? ఆ పని చేసేటప్పుడు ఏమనుకుంటాడు, అలాగ అనుకోలేదు వదిని, అయిపోయిందంతే. ఆ లోపల దేవుని ఆలోచనను సైతం నువ్వు దాచేస్తున్నావేమో, దేవునికి తెలియకుండా కనబడదనుకుని నువ్వేమైనా చేస్తున్నావేమో. నీకు నువ్వు చేసుకునే స్వంత ఆలోచనలు అర్థం, అవి దేవుని నుంచి వచ్చినవి కావు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? నా దగ్గరికి రండి, నన్ను అడగండి, నీకు మరుగైన సంగతులు చెప్తాను, నీ జ్ఞానమును వివరిస్తాను, నీవు నడవలసిన మార్గాన్ని నేను నీకు బోధిస్తాను. ఇన్ని మాటలు చెప్తుంటే ప్రభు నేను ఏం చేయాలని అడగడం మానేసి నేను ఇలా చేస్తాను, నువ్వు ఆమెను అనవా, నువ్వు అనకపోయి నేను అనేస్తాను. ఆకలిలో మనమే కదా ఆమెను చెప్పేసుకునేది. ఆమెన్ అందరూ అరవండి, ఆమెన్ ఆమెన్ ఆమెన్. ఏట ఆమెన్? ఎందుకు ఆమెన్? నువ్వు దేవుడిని అడిగావా, దేవుడు చెప్పింది చేస్తున్నావా? నువ్వు చెప్పేసుకుని ఆమెన్ ఏంటి అరుపులో? కుదరదు. అలాంటి మాటలు నీ ఇష్టానుసారం చెప్పడానికి కుదరదు. ఎప్పుడైనా దేవుని యొక్క మాట ఎలా ఉంటుందంటే, ఒక మనిషిని సరిచేయాల్సి వచ్చిందనుకోండి, గద్దిస్తాడు దేవుడు. యువర్ డూయింగ్ దిస్, డూ ఇట్ అని ఖచ్చితంగా గద్దిస్తాడు. ప్రవక్తలను పంపించి గద్దించాడు, వాక్కుని పంపి గద్దించాడు, దర్శనాన్ని పంపి గద్దించాడు. ఆయన అనేక మందిని ఆ ప్రదేశంలో, ఆఖరికి మనుషులు లొంగకపోతే జంతువులను పంపించి కూడా గద్దించాడు. బైబిల్లో మనకు సాక్ష్యాలు ఉన్నాయి. నువ్వు లొంగకపోతే నీ క్రియలు ఎవరికి నష్టాన్ని కలిగిస్తాయి? అప్పుడు నీకే నష్టాన్ని కలిగిస్తాయి. తొందరపడి దేవుని యొక్క మాటగా మనం ప్రకటించలేక మనముగా దాని కొన్ని విషయాలలో గ్రాంట్లు తీసుకోవడానికి కూడా కుదరదు. నేను మళ్ళీ చెప్తున్నాను మీకు, ఈ వాటని కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ద ప్రామిస్, దేవుని ద్వారా వచ్చిన మాట వేరు. దేవుని మాటను ఒక సేవకుడిగా నేను లేక మనము లేక మేము మాట్లాడడం వేరు. ఆ ప్రదేశంలో వింటున్న వ్యక్తులకు వాళ్ళు సరిచేసుకోకుండా, దాని విశ్వాస ప్రమాణాన్ని అందుకోకుండా, ఆయన చెప్పాడు కాబట్టి నేను ఆమెను అన్నాను కాబట్టి నాకు ఎందుకు జరగలేదన్నా జరుగుద్దని అనుకున్నా వెర్రోడా, నీకే శ్రమ. నువ్వు దిద్దుబాటు చేసుకోవాలి. ఆ వాగ్దానం నీ జీవితంలో ఫలించాలంటే, ఆ ప్రామిస్ నీ జీవితం పట్ల క్లెయిమ్ అవ్వాలి అని అంటే నువ్వు సరిచేసుకోవాల్సిన విషయాలు ఉంటాయి, నువ్వు ఒప్పుకోవాల్సిన విషయాలు ఉంటాయి, నువ్వు దిద్దుబాటు చేసుకోవాల్సిన క్రియలు ఉంటాయి, నువ్వు విడిచిపెట్టాల్సిన క్రియలు ఉంటాయి, నీ మనస్సాక్షితో లోతైన మారు మనసు కలగాల్సిన క్రియలు ఉంటాయి. అవన్నీ వదిలేసి దేవుడు నిన్ను దీవిస్తాడంటే ఎలా అవుతుంది? ఒక సహోదరి చెప్తుంది, అయ్యగారు 20 లక్షల రూపాయలండి నాకు రావాల్సిన చీటీ డబ్బులు అందరూ ఎగ్గొట్టేశారు, 20 లక్షల రూపాయలు నష్టపోయాను, పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని అంటే, నా పక్కన ఉన్న పాస్టర్ గారు దామ్మా ప్రార్థన చేద్దాం అని మోకరింపజేసి ప్రార్థన చేసి ఆవిడ తల మీద చేతులు పెట్టి నూనె పోసి కచ్చిఫోటు పట్టుకుని తుడుచుకుంటా ఆమె మీద ప్రార్థన చేశాడు. ఏం చేశాడు తెలుసా? అయ్యా ఈ సహోదరి 20 లక్షల రూపాయల గురించి ప్రాణం తీసేసుకుంటుంది అయ్యా. ఏమో నాకు తెలియదు, మరి చచ్చిపోతాను అనుకుందో లేదో. ప్రాణం తీసేసుకుంటుందయ్యా, తీసుకొని ఇవ్వద్దయ్యా, ఈ ప్రాణము మీద నీకు ఉత్తరవాదం అయిపోద్ది, నువ్వు ఆ 20 లక్షలు ఎవరెవరు తీసుకున్నారో వాళ్ళందరినీ వెనక్కి పంపించు, వాళ్ళందరితో మాట్లాడని చెప్పి ప్రవచనంగా చెప్పేశాడు. వచ్చే వారం కల్లా నీ 20 లక్షలు అప్పు తీరిపోద్ది, నువ్వు ధైర్యంగా ఉండు సహోదరుడు, నువ్వు నిరీక్షణతో ఉండు, దేవుని భాగాలు దేవునికి ఇచ్చేసుకో, ఎప్పటికప్పుడు సంతోషంగా ఉండని చెప్పి ప్రార్థన చేశాడు. నేను ఆయన అడిగాను, దేవుడు చేయమన్నాడా నిన్ను అలాంటి చేయమన్నాడా? 20 లక్షల రూపాయలు ఆవిడ దగ్గర చీటీ పాడిన వాళ్ళు కట్టడం లేదు, ఎత్తేస్తున్నారు అని అంటే ఈవిడేం వ్యాపారం చేస్తుందని అడిగావా అని అడిగాను. మనకెందుకు బెదరు, మనం ప్రార్థన చేయమన్నాడు, చేసేద్దాం, విడుదల చేసేద్దాం. అవుతాయా?
అలాంటి ప్రార్థనలకు సమాధానాలు వస్తాయా? నీ డబ్బులు నీ జోబులో నిండిపోతే నీ కడుపులో చికెన్ బిర్యానీ తినేస్తావు రాత్రికి, కానీ దేవుని దగ్గర లెక్క మాత్రం వేరేగా ఉంటుంది. చూసుకో. ఆమెకు చెప్పాను, అమ్మట్రా పాస్గా చేసిన ప్రార్థనకి ఆమె నేను కూడా అన్నాను అవునుగాక. ఇప్పుడు నేను నీతో చెప్పాల్సిన ఒక హెచ్చరిక ఉంది ఏంటంటే, నువ్వు ఎవడెవడి దగ్గర ఎన్ని రూపాయలకు వడ్డీ తీసుకెళ్ళావు ముందు వాళ్ళందరికి కట్టు. తప్పు చేశానని ప్రతి ఇంటికి ఒప్పుకో. ఎవడెవడి దగ్గర నువ్వు అక్రమంగా సంపాదించుకొని నువ్వు కలిపేసుకున్నావని బయట మాట్లాడుకుంటున్నారా వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడి, ఇదిగో 1000 రూపాయలు నీ దగ్గర నేను ఎక్కువ తీసుకున్నాను, 500 నీకు ఇస్తాను, సెటిల్ చేసుకురా వెళ్ళి. నువ్వు వదులుకోకపోతే దేవుడు నీకు దీవించడు అని అంటే, అయ్యగారు నేను వచ్చేవారు మీ కాడికి వస్తాను ఆవిడకి, నా దగ్గరికి రాదు ఇంకా. ఎందుకు? నువ్వు తప్పు చేసావని చెప్తున్నాను. దేవుడి మాట అదే ఉంటుందమ్మా. నిన్ను సోపేయుడు, నిన్ను సవరదీయుడు, నువ్వు చేసింది చేసుకో, నాది నీకు చూసుకో, నేను నీకు చూసుకుంటానని అలాంటి తప్పుడు అబద్ధ ప్రామిసులు ఇవ్వడాయన. నిన్ను గద్దిస్తాడు, నిన్ను హెచ్చరిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను ఆదరిస్తాడు. అట్ ద సేమ్ టైం నీ లోపల ఉన్న తప్పును పూర్తిగా సరిచేస్తాడు. దేవునిని మరుగు చేసే క్రియలు చేయకండి. నీ ఆలోచనలలో దేవునిని సైతం కనపడనివ్వకుండా, దేవుడికి చెప్పకుండా, దేవునికి అందనివ్వకుండా, లాస్ట్లో కొంతమంది వచ్చి కొన్ని పనులన్నీ కావాల్సినట్టు చేసేస్తారండి. ఏమనుకుంటారోనండి పాస్టర్ గారికి తెలిస్తే అంటారు. అన్నీ చేసినప్పుడు పాస్టర్ భయం లేదే, అసలు దేవుడు భయమే లేదు నీకు. పాస్టర్కి ఎందుకు భయపడతావు? రక్తమాంసాలు కలిగినాడు గట్టిగా ముక్కు మీద 2 గుద్దు చచ్చిపోతాడు, ఆయన లేచిపోతాడు తిరిగి. ఎవరు? ఆ తిరిగి లేచిన జీవములోంచి బయటకు వచ్చిన పునరుద్ధానుడైన క్రీస్తుకు భయం లేదు. ముక్కు ముత్తే చచ్చిపోయా నాకు భయపడతారా? ఎందుకు చాలామంది మనుషులకు భయపడుతున్నారు? దేవునికి భయపడాలి కదా. నిన్ను చూచుచున్న దేవుడు పాస్టర్ గారా, ఇంట్లో ఉన్న పాస్టర్ గారా? మాకేమన్నా సెల్ ఫోన్ కెమెరాలు నీ చుట్టూ బిగించి నీ వెనకాతలను పంపిస్తున్నామా? ఆయన చూస్తున్నాడు. దేవునికి అందకుండా, దేవునికి కనబడకుండా లోతైన హృదయంలో చెడ్డ చెడ్డ ఆలోచనలతో, చెడ్డ చెడ్డ క్రియలతో, చెడ్డ చెడ్డ ప్రణాళికలతో నీకు శ్రమ. నీ క్రియలు పరీక్షించుకో. దేవుడికి కనపడే క్రియలా, దేవునికి కనపడని క్రియలా? ఏం చేస్తూ ఉంటావు? మీ ఇంట్లో ప్లానింగ్ చేసేటప్పుడు కొంతమందిని మీరు కొన్ని విషయాలలో వాళ్ళని ఆహ్వానించాలి, కొంతమందిని పిలవకూడదు. మీ ఫ్యామిలీ మెంబర్స్లోనే 10 మంది ఉన్నారు, 5గురిని పిలవాలి, 5గురిని పిలవకూడదు. ఏం చేస్తారు చెప్పండి? దేవుడికి ఏం చెప్తారు? అసలు చేయాలా ప్రార్థన? ఇలాంటి విషయాలు ప్రార్థన చేయాలంటారా? ఒకవేళ భక్తి ఎక్కువైపోయి చేయాల్సి వస్తే ఏం చేస్తారు చెప్పండి? మీరు మాట్లాడరండి. నేనేం చెప్పలే, ముందు మీరు చెప్పాక చెప్తాను. 10 మందిని పిలవాలి, ఏం చేయాలి? 5గురంటే మీకు పడద్దు, 5గురంటే పడదు. ఫస్ట్ ఎవరిని సెలెక్ట్ చేస్తారు? పేర్లు రాస్తే పడినోళ్ళ మీరు పడినోళ్ళే, మీరు దగ్గర క్రైస్తవులు. అసలు మీరు 5గురు రాస్తారు. నెక్స్ట్ 6వ పేరు ఎవరు రాస్తారు? అప్పుడు ఆలోచన ఏమొస్తుంది తెలుసా? 10 మందికి ఖర్చు ఎక్కువైపోదా? అక్కడ కాస్ట్ కటింగ్ అనమాట. అప్పుడు రెసిస్టెన్స్ స్టార్ట్ అవుతుంది నీ జీవితంలో. అప్పుడు ఆపుతావు. ఎందుకనంటే ఆల్రెడీ నీకు కావాల్సిన వాళ్ళు వచ్చేసారు నీ హార్ట్కి సంబంధించి. ప్రభు ఏమంటాడు? మీకు ఒక మాట చూపిస్తాను, బాధపడకండి. లోకాసు వార్తకు రండి. మీరు రెగ్యులర్గా వినే మాటలే కానీ కాకపోతే కొంచెం ఇబ్బందికరమైనటువంటి మాటలు. మీరు పగటి విందైనను రాత్రి విందైనను చేసినప్పుడు అని మొదలు పెడతాడు. చూడండి యేసుప్రభు గారు 14వ అధ్యాయము 12వ వచనం. మరియు ఆయన తను పిలిచిన లూకా 14:12. తను పిలిచిన వానితో ఇట్లా, నేను నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు, లంచ్ గాని డిన్నర్ గాని చేస్తే, నీ స్నేహితులనైనను నీ ఆగో బైబిల్ నిన్ను పట్టుకుంటుంది అక్కడ. ఎవరిని పిలవద్దని ఫస్ట్ లిస్ట్ ఎవరిది? డౌటా? ఫస్ట్ ఎవరిని పిలుచుకుంటావు? నెక్స్ట్ నీ బంధువులనైన అంటది బైబిల్. నెక్స్ట్ ఎవరి లిస్ట్ వస్తుంది? బంధువులు. నెక్స్ట్ ధనవంతులకు నీ పొరుగు వారినైనా. అదే నీ చర్చిలో ఎవరు కాస్ట్లీ రిచ్ వాళ్ళే పిలవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనుక వద్దులే, పిలవద్దు అన్నాడు. అక్కడ ఆపేద్దాం. అయితే నీవు విందు చేయనప్పుడు బేదలను, అంగహీనులను, కుంటివాండ్రను, గుడ్డి వాళ్ళను పిలువము. నీ ఆలోచన అంతా ఎక్కడ తిరుగుద్దు? ఇప్పుడు వాక్యం చుట్టూ తిరుగుద్దా? నీ ముందు చెప్పిన 3 గ్రూపుల చుట్టూ తిరుగుద్దా? ఇప్పుడు దేవుని ఎదుట ఆలోచన చేస్తున్నావా, దేవునికి దూరంగా ఆలోచన చేస్తున్నావా? నీకు శ్రమ స్టార్ట్ అవుద్ది. ఈ భోజనాల గురించి మాట్లాడకండి, నేను దాని గురించి డిస్కషన్ కాదు. ఓవరాల్గా యేసు ప్రభు వారి యొక్క ఇంటెన్షన్ అంటే దేవుని ఆలోచన ఇది అని నీకు తెలిసిన తర్వాత దానికి వ్యతిరేకంగా నువ్వు ఎలా ఆలోచిస్తావు?
ఇది చెయ్యకూడదని చెప్పాడు అంతే, నువ్వు చేయకూడదని ఆలోచించాలంతే. ఇది చెయ్యమని చెప్పాడు, ఎలా చేయాలని ఆలోచించాలంతే. ఈ రెండింటికి మధ్యలో నువ్వు దేవునికి మరుగు చూసేదంటే ఆయనకి తెలియదు అనుకుంటున్నావా? ఎందుకు చేసావో తెలియదు అనుకుంటావు. ఒక బ్రదర్ భలే ఉంటాడు, మా దగ్గర ఉంటాడు, వచ్చి అని చెప్తుంటాడు, దేవుడికి తెలియదేంటి బ్రదర్, ఏదో ఒకటి చేస్తాడు, దేవుడు చూడడేటి. అవునరా, నువ్వు ఈ పని చేసావు, దేవుడు చూడడా అన్నాడు. అదే కదా నేను అన్నాను, నేను ఎందుకు చేశాను ఆయనకి తెలుసులే, మీరు గట్రా నన్ను తిట్టికండి అందరి ముందు అన్నాడు. అందరి ముందు తిట్టకూడదు అనేది నీకు ఆలోచన అయితే, అందరి ముందు నువ్వు తప్పు చేస్తున్నావు ఎవడో ఒకటి చెప్పాలి కదరా, అందుకే నేను చెప్తాను నీకనంటే, అత్తి దేవుడికి తెలుసు కదా, మళ్ళీ మీరెందుకు నాకు మధ్యలోనే, నువ్వు రాకరా చర్చ్ కాను, అదేలాగా మానేస్తాను, యేసుప్రభు చర్చ్ కాదని చెప్పండి మానేస్తాను అంటున్నాడు. చర్చి మానడు, క్రియలు మానడు, మనిషి మారడు, దేవుడిని వదలడు, అన్నేమనాలి? ఆఖరి కాడిని ఒరే యేసుప్రభు రాకడలో నువ్వు ఉండిపోతావు అని కూడా బెదిరించా. దేవుడు నేను చూసుకుంటాంలే అన్నాడు. ఇంకా ఈ బండ మారిపోయిన క్రైస్తవుడిని ఏమనాలండి? తొక్క మందం అనాలా, లేకపోతే ఇంకేదైనా అనాలా? దేవుని ఎదుట సైతం నీ ఆలోచనను నువ్వు దాచేస్తున్నావంటే ఇవే. సైలెంట్గా చేసేస్తూ ఉంటాం, సైలెంట్గా కొన్ని పనులు జరిగించేస్తూ ఉంటాం. అల్మార్లోకి వెళ్ళి ఒక షర్ట్ తీసాను నేను, అది కొంచెం ఖరీదైన షర్టు, నాకున్న షర్ట్లన్నింటిలో ఖరీదైన షర్టు. మొన్న ఆడో పెళ్ళికి ఇచ్చాడు, వద్దురా బాబాడు అచ్చచ్చ వేసుకోవాలి కంపల్సరీ నా పెళ్ళికి అన్నాడు. సరే నీ పెళ్ళికి నువ్వు ఇచ్చిన బట్టలు వేసుకోకపోతే నీకు ఫీల్ అవుతావు గట్టి వేసుకున్నాను. అది మాట్లాడితే మడత పెట్టేటప్పుడు దానికి ఒక ప్లేసు ఎందుకు చెప్పండి? ఎందుకు? అది అది ఖరీదైనది, ఇంకా విలువైనది, ఇంకా అది వేసుకుంటే నేను ఇంకోలా కనపడిపోతాను. అవునా? ఫీలింగ్, మన ఫీలింగ్ అంతా అదే కదా. ఇవన్నీ దేవుని ఆజ్ఞలు నాకు అంత ప్రియమైనవేనా? విలువైనటువంటి ఖరీదైన దానికి నేను ఒక స్థానం పెట్టినప్పుడు, ఓ పొజిషన్లో పెట్టి దాని గురించి ఆలోచించినప్పుడు, ఆయన ఆజ్ఞలు నాకు అంత ప్రియమైనగా ఆలోచిస్తే నేను ఎప్పుడు దేనికి ప్రయారిటీ ఇస్తాను? వాళ్ళగా బండోళ్ళగా ఉంటాను, నేను మారతా, మార్చుకుంటా, చేస్తా, చెబుతా, లోబడతా, విధేయత చూపుతా, ప్రతి విషయంలో దాని గురించి ఆలోచిస్తా. బికాజ్ ఇట్ ఈస్ మోర్ వాల్యుబుల్. అది ప్రియమైనది. ఆ ప్రియమైన దానికి వచ్చిన స్లాటే ఉంటే, ప్రియమైన ఆజ్ఞకు నేను ఇంకెంత స్లాట్ ఇవ్వాలి నా హృదయంలో? దానికి తగ్గట్టుగా నా ప్రవర్తన అంతటమే ఆయన అధికారానికి ఎంత లోబడతాను? నా స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా ఉండడానికి ఎంత ప్రయత్నం చేయాలి నేను? ప్రతి శ్రమ మన ముందు నిలబడినా డోంట్ కేర్, లీస్ట్ బదర్ అబౌట్ ఇట్, నచ్చింది చేసుకెళ్ళిపో రాజా, ఎవడేమడుగుతాడులే చూసుకుందాం తర్వాత. దేవుడు చూడట్లేదేటి? ఆ చూచుచున్న దేవుడే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. అమ్మా, నీ హృదయం లోపల దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు చాలా ఉన్నాయి. దేవునికి కనపడకుండా చేయాలనుకుంటున్నావు, దేవుడు చూడలే అనుకుంటున్నావు, దేవుడికి తెలియదులే అనుకుంటున్నావు. మోసపోకండి, దేవుడు వెక్కిరించబడడు. సో ప్రతి సందర్భంలో నీవు దాచిపెట్టేటువంటి క్రియలు చేస్తున్నట్లయితే చాలా ప్రమాదం. మళ్ళీ చదువునాను, యెషయా గ్రంథం 29:15లో, తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయ చూచి వారికి శ్రమ. మమ్మల్ని ఎవరు చూచెదరు? ఏంటి? మమ్మల్ని ఎవరు చూచెదరు? మమ్మల్ని ఎవరు చూస్తారు? మా పని ఎవరికి తెలియను? అసలు ఎవరికి తెలుసు మా పని అనుకుని చీకటిలో తమ క్రియలు జరిగించే వారికి శ్రమ. ఎక్కడ చేస్తారు ఈ ఆలోచనలు చీకట్లో? అంటే మీ సొంత చివరికి వెళ్ళి చేయాలంటే ఎక్కడ చేస్తారు? చీకట్లో లైట్ ఆపినప్పుడా? మనిషి యొక్క హృదయము కపట కేంద్రము అని పాటలో చదువుతాం. ఆ కపటమైన కేంద్రపు చీకటి పొరల లోపల నీ ఆలోచన ఉంది. ఎవ్వరికీ తెలియకుండా మనం చెప్పే సాడీలు ఏమవుతాయి? వెలుగు వచ్చినప్పుడు ఏమవుతాయి? ఎవరి ద్వారా వచ్చినాయో చెప్పేస్తారా లేదా? నిన్న నేను వాట్సాప్లో ఒక మెసేజ్ అడ్మిన్స్ కోసం పంపిస్తే దాన్ని చదువుతుంటే దానిలో ఉంది, ఈ 2018 సంవత్సరం జాన్యువరి నుంచి టోటల్ రికార్డు గవర్నమెంట్ దగ్గర ఉందంట. ఎవడు ఎక్కడ నుంచి ఫార్వర్డ్ చేసిన మెసేజ్ని ఎంతమందికి ఫార్వర్డ్ చేశారో గవర్నమెంట్ లెక్క చూసి చెప్పేస్తుందట. ఎనీ మెసేజ్ ఎంత దూరం వెళ్ళినా పట్టేసుకుంటుందంట. బికాస్ చేతులు దురద ఎత్తిపోయి దాని పైకి కిందకి కెలక్క దాన్ని నొక్కి ముందుకు తోసాం కదా, అందుకు శిక్ష వేసేస్తుంది గవర్నమెంట్. అవి నువ్వు పగల్లో చేసావా రాత్రి చేసావా గవర్నమెంట్ అడగదు, కానీ నీ ఆలోచన కేంద్రంలో దేవుడు పనిచేయటం ప్రారంభిస్తాడు. ఇది ఎవ్వరికీ తెలియదు, ఎవరూ చూడలేదు, ఎవరూ వినర్లే, ఎవరూ పట్టించుకోరలే, ఎవరికైనా నా ఎందుకులే అని ఇలాంటి నీ చీకటిలో చేసే ప్రతి క్రియ దేవుని ఎదుట రికార్డ్ చేయబడుతుంది. ఎన్నెన్ని పనులు మనం చేస్తున్నాం, మన హృదయం లోపల మనం కొన్ని కెమిస్ట్రీలు బయటకు ఎవ్వరికీ కనబడకుండా సైలెంట్గా లోపల మనం చేసేస్తూ ఉంటామే.
ఒక సహోదరుడు చెప్తున్నాడు, ఏమండి ఏడిచేదాన్ని మొగుడు వస్తే నా మొగుడు రాడా అన్న సామెతలాగా ఈ క్రైస్తవులు చూడండి వాళ్ళందరి చేత ఏడిపించి పక్కన వెళ్ళి ఆమెన్ అంటాం చూడండి అన్నాడు. ఈవిడ ప్రార్థన చేయరంట, ఎవడని ఏడితే వాళ్ళు వెనకాతలు కూర్చొని ఆమెన్ అంటారంటారు. అంటే ఏంటి, వాళ్ళు ఏడిసిన ఏడుపు నాకు కూడా అవును గాక. ఏది ఈజీ, ప్రార్థన చేయడం ఈజీ, ఆమెన్ చెప్పడం ఈజీయా? ఏది ఈజీ? ఆమెన్ చెప్పడం ఈజీ. అందుకే మీరందరూ ఏం చేస్తారు, పాస్టర్ గారు ఆమెన్ అనేంతవరకు వెయిట్ చేస్తారు. మా పిల్లలు ఉంటారు నా దగ్గర నుంచిన వాళ్ళు, దేవప్రియము, విహాసు, వీళ్ళందరూ. విహాస్ కళ్ళు మూసుకుంటాడు, చక్క కళ్ళు మూసేస్తాడు. నేను ప్రభువా మరి మహిమ ఘనత అనంగానే ఆ నోట్లో ఆమెన్కి రెడీగా ఉంటాడు. ఎందుకు? మహిమ ఘనత ప్రభావము మీకే చెల్లిస్తున్నాము యేసు నామములో అనగానే ఆడు ఆమెన్ అనేస్తాడు. నేను ఇంకా ఆమెన్ అనక్కర్లే, ఆమెన్ అనేసి లేచి నుంచి చేతులు ఇలా పెట్టుంటాడు. పిల్లోడు చిన్నోడే, నేను ఎప్పుడు ఆమెన్ అంటారా అని ఎదురు చూస్తున్నాడు. ఆడిని ప్రార్థన చేయి అన్నాం అనుకో, ఏం చేస్తాడు? సౌండ్ రాదు, సబ్జెక్ట్ ఉండదు. మనకు కూడా అంతే. ఎంతసేపు ఆమెన్, లోపల నీ ఆలోచన దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఆమెన్ చెప్పావా లేదా అనేది ఇంపార్టెంట్ కాదు. నీ హృదయంలో నుంచి దేవుని ఎదుట నీ క్రియ చూసుకుంటున్నాడని జాగ్రత్తగా ఉంటున్నావా లేదా? ఎవరో ఏదో చేస్తే దాన్ని వెనక వెంబడిస్తున్నావా? నీతో ప్రత్యేకంగా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు దాని వైపు చూడు, దాని కొరకు విను, దాని కొరకు ప్రయత్నించు. నీ బలహీనత నువ్వు చేస్తున్నావు, ఆ బలహీనతను ఒప్పించడానికి దేవుని శక్తి నీకుంది, దేవుని ఆత్మ నడిపింపు నీకుంది, దేవుని వాక్య బలము నీకుంది. ఖచ్చితంగా నీ హృదయంలో ఒకటి వినపడితే అక్కడ మారిపోతావు. తెరుచుకోవాలి, హృదయాన్ని తెరుచుకొని దేవుని వైపు. మీరు వెలుగు సంబంధుల వలె మీరు పనులు చేయమని బైబిల్ చెప్తుంది, చీకటి సంబంధులు కాదంట. అంటే వెలుగు సంబంధులు అంటే అన్నీ ఎప్పుడు చేయాలి? వెలుగులో చేయాలి. పగటి వారం అయినట్లు బ్రతకాలి అని చెప్తుంది. అంటే మన మాటలు, మన క్రియలు, మన చేష్టలు, మన పద్ధతులు, విధానాలు, ఆలోచనలు, సమర్పణలు సమస్తము ప్రజలందరూ తేటగా చూచినప్పుడు ఎవరి దగ్గర కూడా నువ్వు పాయింట్ అవ్వకుండా నిజంగా మీ దేవుని బట్టి మీరు ఇలా పనులు చేస్తున్నారు, మాకు చాలా సంతోషం అండి అని చెప్పేలా పెరగాలి. ప్రతిసారి అలా రావాలి, అలా ఆలోచించాలి. అంతేగాని లోక సంబంధమైన పరిస్థితుల మధ్య ఎప్పుడు చేయడానికి ప్రయత్నం చేయకండి. చీకట్లో మీరు దాచుకోకండి, ఇతరులతో పంచుకోకుండా ఆపకండి, అనవసరంగా దాచిపెట్టి చీకట్లో చేసే పనులకు తీర్పులు తెచ్చుకోకండి. 64:3 యెషయా గ్రంథం 64:3 ఐజయా 64:3 జరుగునని మేము అనుకొనిన భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురు గాక. నీవు దిగివచ్చెదవు గాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక. జరుగును అని మేము అనుకొనిన భయంకరమైన క్రియలు దేవుడు చేసేవాడై ఉన్నాడు. మీలో ఎంతమందికి అనుకోనని మీరు చాలా పనులు దేవుడు జరిగిస్తాడు అని మీరు అన్నీ అనుకుంటున్నారా? కొన్ని విషయాల్లో మీరు ఆలస్యం చేస్తున్నారా? నాతో ఒక మాట చెప్పండి. యేసుప్రభు ఈ వారం వచ్చేస్తాడేమో. ఎప్పుడు అనండి మీ పక్కలతో. పెళ్ళి వారంలో ఉన్నోళ్ళు ఏమనుకుంటారు? ప్రయాణం ఉన్నవాళ్ళు ఏమనుకుంటారు? చెప్పండి. ఓ శుభకార్యం ఉంది, ఇప్పుడు మీరు ఏమనుకుంటారు? ఈ వారం ఎందుకు? నేను అలాగే అనుకుంటాను. నేను విజయనగరం నుంచి ప్రతి ఆదివారం మేము మధ్యాహ్నం ప్రయాణమై అటు నుంచి వచ్చేటప్పుడు 2:10, 2:05 దాటినప్పుడు ఒక ప్లేస్లోకి వస్తాం. 3కి వచ్చేటప్పటికి 3:15 మధ్యలో విజయనగరం బోర్డర్ క్రాస్ చేసేటప్పుడు ఆకాశం కేసి చూస్తూ ఉంటాను. అంత 4 వైపులా మబ్బేమని ఉంటుందా? పడదలే, ఇప్పుడు పడదలే. ఆల్రెడీ శ్రీకాకుళం వైపు మబ్బు వేసేస్తుంది. నా ఫోన్లో వెదర్ యాప్ చూసుకుంటాను, ఇవాళ పార్షియల్లీ క్లౌడీ ఉందా, రెయినీ ఉందా, టెంపరేచర్ ఎంత ఉంది అన్ని 2 గంటలకి రేడియోలో వార్తలు వస్తాయి. విశాఖపట్నం కేంద్రం వారు ఇచ్చిన వాతావరణ సూచనలను చెప్తూ ఉంటుంది. అవన్నీ వినేస్తాను. ఎయిర్పోర్ట్లో వర్షపాతం 2 మిల్లీమీటర్లు, పట్టణంలో నగరంలో ఏ వర్షపాతం లేదు. అమ్మయ్య, అయితే ఇవాళ రాత్రి ప్రేయర్ అయిపోద్ది. ప్రభు పడినవ్వలే, నువ్వు పడినివ్వలే, నువ్వు రానివ్వలే, నువ్వు వర్షం రానివ్వలే. తీరా ఇక్కడికి వచ్చాక మన పిల్లలు సీరియస్గా వచ్చి అనియా వర్షం పడుతుంది అంటారు ఒకడు. మరి నా గుండె కలుక్కమని పోద్ది ఒక్కొక్కడికి. ఒరే మీద నుంచి 100 మంది కూర్చుంటున్నారు, నువ్వు వర్షం పడుతుంటే ఎలాగ అంత మెల్లిగా చెప్పరా బాబా అన్నాను మనం ఒకసారి అటు పిలిచి. ఎందుకు? నా ప్రార్థన మీద నాకు డౌట్ వచ్చేస్తుంది. చెయ్యుడులే దేవుడు చెయ్యుడులే అని అంటే బడబడి పడిపోయిన రోజులు ఉన్నాయి. అప్పుడు అనిపించింది, ఇలాగే అనమాట. అయితే నా క్రియలు దేవుడు చూస్తున్నాడు, మీరు యేసుప్రభు వచ్చేస్తాడనంటే ఇప్పుడు ఏమనుకుంటున్నారు? అదే అక్కడ నేను ఇంజనీరింగ్ చదవద్దా? అప్పుడేంటి, అప్పుడే వచ్చేస్తాడా? ఇంకా అప్పు తీర్చలేదు, వచ్చేసినా పర్లేదు, ఆడికి వచ్చేసినా పర్లేదు ప్రభు అంటే. వచ్చేసినా పర్వాలేదు భయ్యా, నువ్వు ఇక్కడ రుణం తీర్చలేదు కాబట్టి పరలోకంకి వెళ్ళవని నీకు తెలుసా? వచ్చే అన్నావు, ఆయన వచ్చేసాడు, నువ్వు అప్పు తీర్చలేదు, ఇక్కడ ఉండిపోతావా వెళ్ళిపోతావా?
అప్పు తీసుకున్నది నిన్ను వెళ్ళనివ్వదు, అప్పు ఇచ్చినోడు నిన్ను వెళ్ళనివ్వడు. ఇద్దరూ కలిపి మొక్కలు చూసుకొని పక్క వాళ్ళందరూ వెళ్ళిపోతాయి. వదినా నువ్వు ఉండిపోయి, అవును మరి నువ్వు నీ వల్ల. ఎంత ప్రమాదం. దేవుడు చెయ్యలేడు అనుకుని చాలామంది తమ క్రియలు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు. నువ్వు అననీయ సప్పీరా చేసిన అదే డబ్బుల దగ్గరికి ఇలా పట్టుకొచ్చి యాశాలు ఇస్తే దొబ్బురు పడి చచ్చిపోయినట్టు నీ వీధిలో ఒకడో, మీ ఇంట్లో ఒకడో, మీ చర్చిలో తల ఒక 4 ఆదివారం ఒక 4 చొప్పులు లేచిపోతే ఎంత భయమో, ఎంత భయమో. మొన్న నా దగ్గరికి ఒక ఆయన చెప్తుండే అన్నాడు, మా దగ్గర ఖచ్చితంగా ముందు ఆ అన్నయ్య చచ్చిపోతాడు, తర్వాత సప్పీరా చచ్చిపోద్ది, ఈ వారం కూడా 2 లేచిపోతారు అన్నాను. ఎక్కడండి మీ చర్చ అన్నాడు. వస్తావా అన్నాడు. రాకుండా ఉండడానికి మాట వరుసకి చెప్తేనే చావు అంటే పరిగెట్టినోడివి. దేవుడు నిన్ను పిలవడం అనుకుంటున్నావా? డోంట్ యు నో హిస్ కాలింగ్? ఎప్పుడు పిలుస్తాడు నీకని చెప్తాడా? నీ డెత్ డే ఏ జాతకమైన పెట్టిందా, ఏ కంప్యూటర్ అని చెప్పిందా, ఏ నుదురు చూసినోడు చిలకైనా చెప్పిందా? ఎవడో చెప్పడో. నీ మరణ దినము నీకు సంబంధించిన విషయం కాదు. యేసుప్రభు రాకడా నీ పోకడా రెండిటికి కూడా సీక్రెట్లే. ఎవరికీ తెలియదు. ఆఖరికి యేసుప్రభుకే తెలీదు నేను ఎప్పుడు రావాలో. నా తండ్రికే తెలుసు తప్ప నాకు తెలియదని చెప్పేశాడు మనకి. కాబట్టి మీరు అనవసరంగా డేట్లు, ముహూర్తాలు, బైబిల్ లెక్కలు చూసి పెట్టికండి, దాన్ని ఫాలో అయిపోకండి, దెబ్బతినేస్తారు. దేవుడు చెయ్యలేడని చాలామంది చాలా పనులు ధైర్యంగా చేస్తున్నారు. దేవుడు ఈ రకంగా కలుగు చేసుకోడు, దేవుడు ఈ విషయంలో ఏం అనడలే, పర్వాలేదులే అనుకుని చాలామంది చాలా క్రియలు చేస్తున్నారు. అలాంటి పనులు చేయకండి. చాలా చెడ్డ పనులు చేస్తున్నారు, చేయకండి. ఆచార పనులు చేయకండి. నేను ఒక ఆయన చెప్తున్నాడు, పాస్టర్ గారు మరి మీరు వచ్చి ప్రార్థన చేస్తే మరి ఆ ఇందిరమ్మ అదేది ఆ నాయుడు గారు ఇల్లు ఏదో వచ్చింది, అదేనా ఏదో పథకం అంటే పదం, చంద్రన్న ఇల్లు వచ్చింది, నేను మరి కట్టుకుంటానండి అన్నాడు. నేను ఎందుకు ప్రార్థన చేయాలి, పర్వాలేదు 2 వేలు కట్టుకో అన్నాడు. అలా కాదు బాబు, ఒక చిన్నగా అలా చిన్న పోటు వెళ్ళిపోండి అన్నాడు. సరే వెళ్ళాం, ఎందుకంటే ఆ వీధిలో వాడు మొదటి ఇల్లు కడుతున్నాడు కదా చంద్రన్న ఇల్లు అని. వెళ్ళి భూమిని ప్రార్థన చేసి, ప్రభు ఇక్కడ ఇల్లు కడతాడు, పైన ఆకాశం ముందు రేపు కప్పి ఇంట్లో సాక్ష్యం ఉంచు, ఇది పరలోకం నుంచి నువ్వు వచ్చినప్పుడు ఎత్తబడితే ఈ ఇంట్లో వాళ్ళు ఫస్ట్ వెళ్ళేలాగా చూడు, అందుకు సాక్ష్యం ఇది అని చెప్పి దాన్ని ప్రార్థన చేసి దాన్ని పొడిచాను. అయిన తర్వాత బాబు వచ్చే వారం రావాలన్నాడు. ఏమన్నాను, చెప్తాను వచ్చే వారం మరి మీరు రాననకండి, ఒక 5 నిమిషాల ముందు వచ్చి ఒక అడిగెట్టి వెళ్ళిపోండి అన్నాడు. సరే ఈలో ఫౌండేషన్ అయిపోద్దేమో అనుకున్నాడు. వచ్చే వారం ఏం అవ్వలేదు, ఎక్కడిది అక్కడే ఉంది. మళ్ళీ పిలిచాడు. ఏంట్రా అని అడిగాను. బోర్ తీయించాలి బాబు అన్నాడు. చంద్రన్న భీమా చంద్రన్న ఇంటి పథకంలో బోర్లు కూడా ఇస్తారండి. అచ్చచ్చ వాళ్ళు ఎందుకు ఇస్తారండి, మనం వేసుకోవాలి కదా అన్నాడు. సరే పదండి. వెళ్ళిన తర్వాత అట్టిపళ్ళు, ఊదొత్తులు, ఒక దండ, ఒక 2 కొబ్బరికాయలు పెట్టున్నాయి, ఒక కొబ్బరి బొండం పక్కన ఉంది. నేను వెళ్ళి ఏంట్రా ఇదంతా, పసుపు కుంకుమ లేవు, అది నా బాధ. ఏంటంటే మనం పెట్టకూడదు కదా అన్నాడు. పసుపు కుంకుమ పెట్టకూడదు, ఇవన్నీ పెట్టచ్చు. అవునరా ఇవన్నీ ఎందుకు పెట్టావు అని, బొండం మీకు, కాయ ఇక్కడ కొట్టడానికే అన్నాడు. అస్సలు ఈ లాజిక్లు భలేగా ఉంటాయి. బొండం కొట్టిరా అన్నాడు. అచ్చా మీరు ప్రార్థన అయ్యాక వెళ్ళేటప్పుడు ఇస్తాను. అట్టిపళ్ళు ఎవరికి అంటే మీరు ప్రార్థన చేశాక అందరూ పంచుకోవడానికి అన్నాడు. ఓకే, అది కూడా తినే పదార్థం, ఓకే నో ప్రాబ్లం, సర్లే ప్రార్థన. మరి ఊదొత్తులు ఎందుకు రానండి, నేను తెమ్మనలేదు బాబు, బోరు తీసినోడు తెమ్మన్నాడు. ఆడేం చేస్తాడు, దాన్ని ఊతాడా అన్నాడు. అంటే అలా కాదు బాబు, ఆ మిషన్కి పూజ చేస్తాడంట, అందుకు 2 కొబ్బరికాయలు పెట్టావు అన్నాడు. ఒకటి నా చేతి కొట్టించడానికి, ఒకటి ఆడి కొట్టించుకోవడానికి. ఉంటారా ఈ పనులు మనం చేస్తే దేవుణ్ణి ఏమడుగుతాంరా, ఇది అన్యాచారం కదరా. రోమపత్రిక 12:2 చెప్తుంది కదరా, మనస్సు మార్చుకోమని చెప్తుంది. నువ్వు బుద్ధి మారక, క్రియలు మారక ఏంట్రా ఈ పనులు, నీ పనులు చేసి నీతో పాటు నన్ను కూడా మళ్ళీ దానిలో ఆ చెయ్యట్టిచ్చేస్తున్నావు, నీతో పాటు నేను కూడా నరకంలో లాక్కెళ్ళిపోతావు కదరా, ఈ పనులు మనకు తీర్పులు వస్తాయి కదరా అన్న. ఏమంటాడు తెలుసా, బాబు ఎక్కడున్న ఎవరున్నారు చెప్పండి, ఇక్కడ ఎవరున్నారు, మీరు, నేను, మా ఆవిడ, ఎవరికి తెలుస్తుంది? లాజిక్కే. నీకు తెలిసిన నిజాలు ఎవరికైనా తెలిస్తే తెలియవా? నీకు తెలుసా లేదా నువ్వు ఇప్పుడు ఇలాంటి ఎన్ని అదోపనలు చేస్తున్నావా? బయటికి కనపడుతున్నావా? కనపరుచుకుంటావు ఎవరికైనా? ఆడన్నాడు చూడు, ఎవడికి తెలుస్తుంది? నీకు తెలుస్తుందో తెలీదా? ఎన్ని సెంటిమెంట్లు నీకు, ఎన్ని వారఫలాలు, ఎన్ని జాతక ఫలాలు, ఎన్ని చక్రాలు, ఎన్ని వాస్తులు, ఎన్ని హద్దులు, ఎన్ని పద్దులు, ఇవన్నీ లోపల దాచుకుని దేవుడు ఏం చెయ్యడులే. ఎందుకు? నువ్వు బతికి బట్టకట్టి 4 ఏళ్ళు నోట్లు దొరుకుతున్నాయి కదా, నీకేం చెయ్యడులే దేవుడు. నీ క్రియలు అంతము ఖచ్చితమైన నాశనం. ఈరోజు నువ్వు బతికేస్తే సరిపోదు, రేపటి దినము బతుకులో దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి అనే ఆశ కలిగి బతకాలి. అంతేగాని తాత్కాలికమైన క్రియలు చేసి మనుషులను సంతోషపరుచుకుని పర్వాలేదు అనుకుంటే ఎలా అవుతుంది? వాడికి చెప్పాను, సరే నేను ప్రార్థన చేస్తాను రారా నన్ను తీసుకొచ్చాడు. ఆ వస్తువులన్నీ అక్కడ పెట్టాడు.
ప్రార్థన చేస్తాం. ప్రభువా, బావి ఉబుకుము అన్నావు, నీ చిత్తమైతే ఈ బావిని మేము నేలను కన్నం పెట్టినప్పుడు నువ్వు జీవజల రాశులను ఉదిపిస్తానన్నావు, మరి మంచి వాటర్ని ఇవ్వండి ప్రభువా అని ప్రార్థన చేసి ఆ కొబ్బరికాయ నేను చేత్తో పట్టుకున్నాను. ఆయన కూటేతడేమో నా పేరు చెప్పని చేత్తో పట్టుకున్నాను. వాడు అయ్యగారు మీకు బొండమని, అక్కర్లేదు బొండ కాయ ఇచ్చే పచ్చడి వేసుకుంటాను అంటే దానికేంటి బాబు తీసుకోండి అన్నాడు. ముందు ఇచ్చేసాడు కదా అనుకున్నాను నేను. కాయ ఇచ్చేసాడు, నా పక్కన బాబున్నాడు, అరే నాన్న పట్టుకోరా ఇది మందే అన్నాను. ఆడు జాగ్రత్తగా పట్టుకున్నాడు, బొండం కొట్టేసి ఇచ్చాడు, నీళ్లు తాగేస్తాను. ఇలా బయటకు వచ్చేటోడికి నాయన ఒక్కసారి ఇవ్వని ఆడి దగ్గర తీసుకెళ్ళాడంట. దాన్ని కొట్టేసి 3 తిప్పులు తిప్పేసి ఆ చెప్పులు రెండు నాకు ఇచ్చాడు. అసలు ఈ సాహసాలు ఎలా చేయబుద్దేస్తుంది వీళ్ళకి? ఎంత మొండోడిని, ఇంత అరిసినోడిని, ఇంత తిట్టినోడిని, ఇంత గద్దించినోడిని నా ముందే డ్యాన్స్లా అంటే వీళ్ళకి కనీసం మనుషుల భయము లేదు. క్రైస్తవులారా ధన్యులు. తీర్పు ఎక్కడికి? ఆయన ఏమంటున్నాడు? ఆయన నీవు అనుకున్నట్లుగానే నువ్వు చేయాలి తప్ప దేవుడు అనుకున్నట్లు చేయటానికి నువ్వు మైండ్ ఏవో ఒప్పుకో. నువ్వు చేసే ప్రతి పనిలో దేవుడు అనుకునేటట్లు ఉంటుందా లేదా? నువ్వు చేయాలనుకున్న ప్రతి పనిలో దేవునికి మహిమగా ఇవ్వగలుగుతున్నావా లేదా? ప్రతి పని చెక్ చేసుకో. నవీన్ మ్యారేజ్ విషయంలో ఒక పెద్ద సమస్య. కుటుంబం ఒప్పుకోనన్నారు. వీడు ఒకటే చెప్పాడు, నేను వివాహం చేసుకుంటున్నది నాకు భార్యను తెచ్చుకుంటున్నాను కాబట్టి తండ్రిగా తల్లిగా మీ డబ్బులే నేను తింటాను, మీరే ఖర్చు పెడతారు. కానీ దేవుని యొక్క పద్ధతిలో నేను నమ్మాను అనడానికి నాకున్న సాక్ష్యం ఒకే ఒకటి, ఈ టైంలో నేను నిలబడ్డాం. కాబట్టి ఈ ఒక్క టైంలో మీ వైపా దేవుడి వైపా అని అంటే నేను దేవుడి వైపే ఒగ్గుతా, దయచేసి మీరు నా మాటను మన్నించండి అని వాళ్ళ ముందు నుంచే రిక్వెస్ట్ చేసుకుని నాకు అప్పచెప్పేశాడు. అనియా మీరు ఎలా చేయాలనుకుంటే అలా చేసేసుకోండి, మాకు సంబంధం లేదు. ఇంకా ఇంట్లో వాళ్ళు రానంటే వాళ్ళు కొంచెం వేడిగా ఉన్నారన్నా, అయినా పర్లేదు, దేవుడికి మహిమ వస్తుంది, మీరు కానిచ్చేయండి అన్నాడు. ఎప్పుడైతే నువ్వు మనుషులు పరిస్థితుల మధ్య వాళ్ళని కోల్పోతాననే భయం కన్నా నా దేవుని ఎదుట నేను కోల్పోకూడదు అనే భయం నీకు వస్తుందో దేవుడు వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తాడు. వాళ్ళందరూ ఒప్పుకున్నారు, వాళ్ళందరూ నిలబడ్డారు. పిన్ డ్రాప్ సైలెన్స్లో హిందువుల పెళ్ళిళ్ళు, క్రైస్తవ పూర్తిగా పుట్టు క్రైస్తవుల పెళ్ళిళ్ళలో కూడా నేను చూడని డిసిప్లిన్ హిందూ పెళ్ళిలో చూశాను నేను. దర్ అబ్సల్యూట్లీ స్టాండ్ అనమాట. ప్రతి ఒక్కరు వెయిట్ చేశారు, ఏం జరుగుద్ది, ఏం చెప్తారు, ఎలా చెప్తారు, ఎలా జరుగుద్ది. అనుష మ్యారేజ్ విషయంలో, డానీ మ్యారేజ్ విషయంలో ప్రతి పాయింట్ అదే. ఏంటి కారణం? దేవుడికి ఏమవుతుంది, దేవుడు ఏమనుకుంటున్నాడనే భయం నీకు ఉండాలి. అప్పుడు జరుగుతాయి దేవునికి మహిమైన కార్యాలు. మనుషుల్ని సంతోషపరచాలని ఏమీ అవ్వదులే, ఏమీ అనుకోరలే, ఏమీ జరగదులే. ఎవడండి ఎందుకు ఇచ్చాడు మీకు ఆ ధైర్యం? అదేమైనా దేవుడు చేయడని నీకేమైనా కౌంటర్ గ్యారంటీ ఏమైనా ఉందా బైబిల్లో? అన్నీ రికార్డ్ చేస్తాడు ఆయన. ఆయన జీవగ్రంథంలో ప్రతి క్రియ లిఖించబడుతుంది. ప్రతి నిమిషము నీ గురించి చూచుచున్న దేవుడు. ఎక్కడెక్కడ నువ్వు ఆయన వైపు చూస్తావా, ఎక్కడెక్కడ ఆయన మహింపరుస్తావా, ఎక్కడెక్కడ ఆయనకు అవకాశం ఇస్తావా, ఎక్కడెక్కడ ఆయన నిలబడతావా, ప్రతి నిమిషం ఆయన ఎదురు చూస్తాడు. పిల్లరా, అవకాశం ఇవ్వండి. నీవు అనుకునేటువంటి చేసే పనులు మానేయి, నీ ఎక్స్పెక్టేషన్స్ మానేయి. భయంకరమైన క్రియలు నీ కోసం దేవుడు చెయ్యగలడు నీ పక్షంగా. జాగ్రత్త, మనుషులు ఎవరు ఒప్పుకోకపోయినా నీ గురించి ఒప్పిస్తాడు దేవుడు. సముద్రాలు చీలని వేళ ఎర్ర సముద్రంలో ఆరిన నేలను నడిపించిన దేవుడున్నాడు. నీకు ఎవ్వడికి అవ్వదు, నీకు చేయగలడు. అలాంటిది నిన్ను వదిలిపెడుతున్నాడనంటే ఏమీ చేయడను అనుకుంటావా? పర్వాలేదు అనుకుంటావా? ఏమి అవ్వదులే అనుకుని చేస్తావా? చాలా పనులు, ఆచార సంబంధమైన పనులు, సాంప్రదాయపు పనులు, లోక సంబంధమైన నీతి, మనుషుల యొక్క నీతి, మరి లోక సంబంధమైన పరిపూర్ణత, ప్రతిదీ నువ్వు చేయాలనుకుంటున్నావు. నీ క్రియలను దేవుడు చెక్ చేస్తాడు. జాగ్రత్త, నీ సాక్ష్యం సరిగా ఉంచుకో. నీ ఇంటిలో, నీ ఇంటి బయట, నీ వీధిలో, నీ సంఘంలో, నీ కుటుంబాల మధ్య ఎక్కడ కరెక్ట్గా సాక్ష్యం నిలబెట్టు. అంతేగాని లోకానికి లోకమైనట్టు, మనుషుల దగ్గర మనుషులకి, దేవుని దగ్గర దేవునికి. ఎందుకు ఈ నటన, ఎందుకు ఆ వేషధారణ? అందుకే దేవుడు ఆ విషయాలను ఎప్పుడు కూడా ఒప్పుకోడు. ఎహెజ్కేలు గ్రంథంలో 18వ అధ్యాయం 13వ వచనంలో ఆయన చెప్పిన మాట చూద్దాం. ఎహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 13వ వచనం. ఎహెజ్కేలు 18:13. అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొనుటయు, లాభము చేపట్టుటయు, ఈ మొదలగు క్రియలు చేసిన ఎడల వాడు బ్రతుకుడు. అంటే ఏం చేయాలి? మళ్ళీ చదువుకోండి అమ్మా. ఇంకొంచెం పైకి వెళ్దామా? ఇబ్బంది పడకుండా ఉంటారు కదా. దీనులను 11 నుంచి చదువు. చేయవలసిన మంచి క్రియలలో దేనినైనను చేయక యుండిని ఎడల. ఆపు. ఏంటది? చేయవలసిన మంచి పనులు ఏదైనా చేయకపోతే, చెయ్యాల్సిన మంచి పని చేయకపోతే దట్స్ వాట్ సిన్స్ ఆఫ్ కమిషన్. చేయాల్సిన పని చేయాల్సిందే. చెయ్యకూడదు పని చేస్తే పాపం, చేయాల్సిన పని చేయకపోయినా పాపం. ఇంకా
అనగా పర్వతముల మీద భోజనం చేయుటయు. అంటే అక్కడక్కడ పిక్నిక్ వెళ్ళొచ్చు, వెళ్ళకూడదు. ప్లేన్ కొండల మీదకి వెళ్ళి తినండి, తప్పులేదు. అదే ఇంట్లో తినడానికి దొరక్క, ఇంట్లో తినాలని అనిపించక, ఎక్కడికో ఎక్కితే తప్ప తిన్నది అడిగినట్టు అనిపించకపోతే తిరుగు తిను. తన పొరుగువాని భార్యను చెరుపుటయు, దీనులను దరిద్రులను బాధపెట్టి బలాత్కారము చేత నష్టము కలుగ చేయుటయు, తాకట్టు చెల్లింపకపోవుటయు, విగ్రహముల తట్టు చూచి హేయ కృత్యములు జరిగించుటయు. అంటే మనం కూడా ఏం చేయకూడదు, వాటిని చూసి హేయ కృత్యములు ఎక్స్ట్రాలు చేయకండి. అది ఏంటి ఎక్స్ట్రాలు? కొంతమంది పెద్ద బైబిల్ తెలిసిపోయిన వాళ్ళగా, వాక్యానుసారము ఆత్మానుసారము అభిషేకం బోధించబడేలాగా, హెరా మీ విగ్రహానికి పవర్ ఉంటే అక్కడ సినిమా పాటలు పాడుతున్నారు, మరి విగ్రహం ఏమి అందేటి? నిన్నెవడ వాగమన్నాడు? అవి వాళ్ళకి ఏదో ఉంది భక్తి, గెంతుతారు, తాగుతారు, దొరులుతారు. నువ్వు వాళ్ళ దగ్గర విమర్శించాల్సిన పని. మనలో మనం మాట్లాడుకునే విషయాలు బయటికి వెళ్ళి మాట్లాడతారా? ఎక్కడ విగ్రహాల దగ్గర ఏం చేయకండి. మొన్న ఒక బ్రదర్ వచ్చి చెప్తున్నాడు, అన్నయ్య ఈ చెయ్యి లెగట్లేదు అని అన్నాడు. ఏం చేసావురా? ఏటి చేయలేదు అన్నాడు. సరే ప్రార్థన చేద్దాంలే అని ప్రార్థన చేశాను. అప్పటికే మా ఒడి పీసుకొచ్చి నొక్కరా అన్నాను, నొక్కరు లిగుతున్నాడు, లెగట్లేదు అంటున్నాడు. నువ్వు మద్దన అన్నీ అయిపోయినాయి అని అన్నాడు. సరే ప్రార్థన చేద్దాం. ఆడు విగ్రహం దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు నామంలో నిన్ను నేను ఏం చేస్తున్నానో తెలుసా అని కాసేపు ఊపాడు చెయ్య. అది ఊపుదా? దాని పవర్ దానికి ఉండదా? అది ఇచ్చింది వీటికి జల్ల. వీటికి కదలట్లేదు, గూడు కదలట్లేదు, చేయలేకట్లేదు. ఏంట్రా ప్రాబ్లం? నేను అప్పుడు గమనిస్తున్నాను. బహుశా భయ్యా నువ్వు దేనో చెప్పించినట్టు ఉన్నావు, చేతులు ఎత్తినట్టు ఉన్నావు, కనపడుతుందిరా అని అంటే, అన్నయ్య బస్ స్టాప్ వెనకాతలు ఉందన్నయ్య, దాన్ని ఎందుకు ఇక్కడ పెట్టారని నాకు కోపం వచ్చి దాన్ని చెప్పించాను అన్నయ్య. అప్పటి నుంచి చూసుకోరా రాత్రి పట్టేసినట్టు ఉందని అంట. అన్నయోయ్ హేయ కృత్యాలు చేయకండి. విగ్రహాలు వాళ్ళకి సంబంధించినంత వరకు దేవుళ్ళు దేవతలు అయ్యి ఉండొచ్చు. నువ్వు ప్రవక్తవు అయితే నిన్ను దేవతా స్తంభం పడగొట్టమని దేవుడు ఆజ్ఞాపిస్తే అప్పుడు వెళ్ళి నరుకు. నువ్వు ప్రవక్తవు కానప్పుడు, నీవు దేవుని యొక్క అభిషిక్తుడు కానప్పుడు, వెళ్ళి యాజకుడు కానప్పుడు ఎప్పుడు చెప్పించు మాకు. ఎక్కడ నీకు పవర్ లేనప్పుడు పవర్ పనులు, లోయల పనులు చేయకండి. ఏమవుద్ది? పిచ్చోడి దగ్గరికి వెళ్ళి ఏదో చేద్దామంటే ఏమవుతాడు? రాయిచ్చి నీ బుర్ర కొట్టేస్తాడు. కుక్కల దగ్గరికి వెళ్ళి దూ 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 అన్నావు అనుకో, అది మీద పడ్డాక ఏమవుద్ది? కేజీహెచ్ దగ్గరికి వెళ్ళి 4వ వార్డులో కూర్చోవాలి. ఎందుకు? బొడ్డు చుట్టూ పోయి చూడండి, 1, 3, 5, 9 లెక్కలే. యాశాలు వేయకండి. విగ్రహాల దగ్గర ఎప్పుడు హే కృత్యాలు, వాటికి నచ్చిన పని చేయకండి, వాటితో మీరు ఆ పనులు చేసుకోకండి. ఇంకా అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొనుటయు, ఈ వడ్డీ పుచ్చుకోకపోతే ఎగ్గొట్టేస్తున్నారు. మరి ఏం చేయమంటుందో బైబిల్ చెప్పదు. లాభము చేపట్టుటయు, అంటే ఎక్స్ట్రా వ్యాపారాలు, ఓవర్ బిజినెస్లు, విపరీతమైన ప్రాఫిటబుల్ థింగ్స్ కుదరదు. ఈ మొదలగు క్రియలు చేసిన ఎడల వాడు బ్రతకడు. అమ్మ చాలు, ఈ క్రియలు ఏమవుతాయి? పాస్టర్ గారు ఏజ్కేల్ పాత నిబంధన గ్రంథం అండి, అది అప్పుడే చదవక్కర్లే. న్యూ టెస్ట్మెంట్కి వచ్చే యేసుప్రభు ప్రేమ, క్షమాపణ, సమాధానం వదిలేద్దామా? ఓల్డ్ టెస్ట్మెంట్ వదిలేద్దామా? ఆజ్ఞలు వదిలేమన్నాడా? వాటన్నిటిని నేను కొనసాగించాను కాబట్టి మీరు కూడా చేయమని చెప్పాడా లేదా? ప్రాణం తెగిపోతుంటుంది ఇప్పుడే వడ్డీ అన్నా. ఏంటి ఇంకా 4 రోజులు అయితే వచ్చేద్దాన్ని నేను చూస్తున్నాను. 24వ తారీఖు ఇది. ఈలోపు ఈ పాస్ట్ ఇలాంటి వాక్యం చెప్తున్నాడు. ఇప్పుడు వడ్డీకి వెళ్తే మళ్ళీ ఏటవుతుందో ఆయన వద్దులే, ఇన్ని రోజులు అవ్వదు, ఇప్పుడు అవుతుంది ఏంటి? రాజీ పడిపోతాం లేదా? ఎస్. కలెక్షన్కి వెళ్ళిపోతాం లేదా? ఇవ్వకపోతే ఏమిరా సౌండ్ వస్తుందా లేదా? బతుకునా అన్న శబ్దం రానే ఉండి. ఇప్పుడు ఇలాంటి క్రియలు చేస్తే వాడు బ్రతుకుదగునా? ఏంటి ఆజ్ఞ? బాతకడు. అమ్మ నువ్వు చదివావో నేను చెప్పానా? బైబిల్ ఉందా? అంతే. బాతకడు అవశ్యముగా ఉంది, పక్కన చదివేవో. ఈ హేయ క్రియలన్నీ చేసిన గనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడును. వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది యగును. ఏమోది? అవశ్యముగా చచ్చిపోతావు, నువ్వు చంపబడాల్సిందే. నువ్వు చస్తే తప్ప నీ ప్రాణానికి నువ్వే సమాధానం. ఏమండి, ఇవి నీ మేలు కొరకే చెప్పాడు దేవుడు. తన నామాన్ని మహింపరచుకోవడానికి కాదు, నీ క్రియలు బాగు చేసుకున్న దగ్గర నిన్ను తన బిడ్డగా చెప్పుకోవాలని అనుకుంటున్నాడు. ఒకప్పుడు ఇలాంటి పనులు చేసి నువ్వు దేవుని యందు మనసు మార్చుకుని రూపాంతరం చెంది నీ క్రియలు సరిచేసుకుంటే, ఒకప్పుడు ఎలా బతికేదండి, ఇప్పుడు ఎలా ఉందండి ఆవిడ, ఒకప్పుడు ఆడు ఎలా ఉన్నాడండి, ఇప్పుడు ఎంత చక్కగా ఉన్నాడండి అని ఆ చక్కటి సాక్ష్యము ద్వారా దేవునికి మహిమ వస్తుంది. అందుకు ఈ పనులు చేయొద్దు అన్నాడు. మన క్రియలు ఎంత జాగ్రత్తగా ఉండాలండి. ఎన్ని చెప్పుకున్నా, ఎన్ని విన్నా మనకు నచ్చినట్టే చేస్తాం. అందుకే అన్నాడు, ఎద్దు తన కామందుని ఎరుగును,
గాడిద తన దొడ్డిని ఎరుగును, కానీ ఈ ప్రజలు నా హృదయాన్ని అర్థం చేసుకోకుండా నాకు నచ్చినట్టుగా వింటలేదంటున్నాడు. ప్రియమైనలారా, దేవుని మాటను గుర్తించిన తర్వాత ఇది నా కోసం ఇవ్వబడింది, దీనిని నేను చేసి తీరాలి, ప్రభువా నాకు సహాయం చేయని దేవుని సన్నిధిలో గోజాడాలి. దేవా, ఈ తప్పు పని నేను చెయ్యకూడదు, నేను నీకు నచ్చినట్లుగా చేయాలి, నాకు సహాయం ఇవ్వు ప్రభువా అని దేవుని సన్నిధిలో గోజాడాలి. అప్పుడే మీరు మీ క్రియల విషయంలో దేవుని నామాన్ని మహింపరచగలుగుతారు. ప్రార్థన చేద్దాం. ఇట్టి ధన్యత దేవుడు మనకివ్వాలని సహాయం అడుగుదాం.